ఈ రోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. ఎవరో కాదండి, మన చిన్న గౌడ్. సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదని చెప్పండి. అడవిలో ఊడితే పులై ఊటాలా, సముద్రంలో ఊడితే తిమింగలమై ఊటాలా, అదే భూమి మీద ఊటాలంటే ఈ గమ్లోడై ఊటాలా. అంటే గౌన్లో పుడితేనే మనిషి లేకుండా మనిషి కాదా? మీరు ప్రతి వీడియోలో కూడా క్యాస్ట్ అని మెన్షన్ చేసి మరి రీల్ చేస్తున్నారు. అంటే క్యాస్ట్ అనేది మీకు రుబాబా? మేము గౌట్లో పుట్టామన్న రుబాబా, లేకుంటే ఇంకేమన్నా దాంతో ఏమైనా చేస్తున్నారా? అంటే మీరు డబ్బుకి లొంగరని నమ్మకం ఏంటి? చాలా మందిని చూసాం మీలాగానే. ఫస్ట్ ఇంటర్వ్యూలో కూర్చున్న వాళ్ళందరూ నేను ప్రజల కోసమే ఉంటా అని చెప్తారు. దాని తర్వాత చిన్న బాయ్ అయితే డబ్బుకి లొంగడు అంటారు, అంతేనా? ఎప్పటికైనా అంతే. అంటే ఇప్పుడు మీరు కొత్త ఫోన్ తీసుకున్నారా? లేదు, మస్తు ఉన్నారు ఇప్పుడు బయట. అంటే చిన్న బాయ్కి ఏమైనా బ్రేకప్స్ ఇలాంటిది ఏమైనా జరిగిందా? అంటే ఇందులో నువ్వు ఎన్ని తప్పులు చేసినావో చూడొచ్చు ఇప్పుడు. అంటే చేసిన లవ్ అనేది జెన్యూనా ఫేక్? ఇప్పుడు అంతే, ఫేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు, కానీ మనల్ని అన్న మనమ్మ ఇంకెంత పెద్ద క్రియేటర్ అయి ఉండాలా? హలో మమ్మీ, ఒక చెప్తున్నా నేను. హాయ్ గైస్, దిస్ ఇస్ ఏమా. వెల్కమ్ టు అవర్ ఛానల్ 100 టీవీ. సో ఈ రోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. ఎవరో కాదండి, మన చిన్న గౌడ్. సో తనైతే చాలా మంచి డైలాగ్స్ చెప్తూ ఉంటారు. ఎక్కువ అయితే ఫ్రెండ్షిప్, తను లవ్ డైలాగ్స్ చెప్పినా కానీ దాంట్లో కూడా ఫ్రెండ్ని యాడ్ చేస్తారు కదా. అసలు తన లైఫ్ స్టోరీ ఏంటి, అసలు ఎందుకు ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారంటే తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి. సో మీ బెస్ట్ ఫ్రెండా? ప్రతి దాంట్లో మెన్షన్ చేస్తూనే ఉంటారు కదా. ఫ్రెండ్ అని ఒకరు ఉంటారు, అంటే గుండెకి గుండె చప్పుడు ఎంతనో. సో ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి డైలాగ్ తోటి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదని చెప్పండి. గౌడ్స్ ఒకటి ఉంది, అడవిలో ఊడితే పులై ఊటాలా, సముద్రంలో ఊడితే తిమింగలమై ఊటాలా, అదే భూమి మీద ఊటాలంటే ఈ గమ్లోడై ఊటాలా. అంటే గౌన్లో పుడితేనే మనిషి లేకుండా మనిషి కాదా? ఏం చెప్పలే, అదొక వీడియోతో కంటెంట్ వైరల్ అయింది కాబట్టి అది సపోర్టింగ్ ఫస్ట్ వాళ్ళతో నుంచి వచ్చింది, తర్వాత మా బ్రదర్ విశాల్ నుంచి వచ్చింది కాబట్టి అట్లా నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇంతవరకు. అంటే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో ఏ యూత్ బాయ్స్ అయినా సరే క్యాస్ట్ తీసుకొస్తే చాలా అది వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. మీరు ప్రతి వీడియోలో కూడా క్యాస్ట్ మెన్షన్ చేసి మరి రీల్ చేస్తున్నారు. అంటే క్యాస్ట్ అనేది మీకు రుబాబా? మేము గౌట్లో పుట్టామన్న రుబాబా, లేకుంటే ఇంకేమన్నా దాంతో ఏమైనా చేస్తున్నారా? రుబాబ్ అని కాదు, అంటే స్టార్ట్ చేసింది ఫస్ట్ అదొక, అంటే కొన్ని వీడియోలు తీసినాము అవి కొంచెం అంత అంటే వైరల్ కాకుండా ఉండే. తర్వాత ఫస్ట్ ఒక డైలాగ్ నార్మల్ అది ఒక్కటి కొట్టిన 300K 400K దాకా పోయింది అది. తర్వాత ఇంకా మెల్ల నార్మల్ నేను ఏ వీడియో చేసినా అది కాదు ఈ గౌడ్స్ కొట్టు అని చెప్పేసి వాళ్ళే చెప్పినారు, వాళ్ళ కోసం తీసా కాబట్టి వాళ్ళ గురించే కొట్టిన కొన్ని. తర్వాత మొత్తం బి ఇది వద్దు, ఎందుకంటే మేము మొత్తం అది కొట్టలే స్టార్టింగ్ నుంచి కాబట్టి అదే జస్ట్ అది వెళ్ళిపోయింది కాబట్టి జస్ట్ నేను వేరే డైలాగ్ పెడితే ఇట్లా వాళ్ళే నాకు మెసేజ్ అన్న, నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు ఇట్లు ఆ డైలాగ్ కాదు మన గౌడ్స్ డైలాగ్ కొట్టు అని చెప్పేసి వాళ్ళే ఉన్నారు సపోర్ట్ చేశాను ఫస్ట్. తర్వాత నేను కొట్టకుంటే ఎందుకుంటా అని చెప్పేసి నేను కొట్టి అవి ఇట్లా కొట్టినా, వేరే ఇట్లా కొట్టినా, మన హిందూ గురించి కొట్టినా, ఫ్రెండ్స్ గురించి కొట్టినా, అన్ని కొట్టినా. సో కొంచెం సేపు ఇది పక్కన పెట్టుకుంటే మన చిన్నగా లైఫ్ స్టోరీ తెలుసుకుందాం. అసలు మీ రియల్ నేమ్ చిన్నానా లేకపోతే నిక్ నేమా? అది నేమ్ వచ్చేసి చిన్న, వచ్చేసి నిక్ నేము. అందరూ ఫ్యామిలీలా ఫ్రెండ్స్లా మొత్తం ఇక బయట మొత్తం అదే సర్కిల్లో మొత్తం చిన్న అని పిలుస్తారు. నా రియల్ నేమ్ వచ్చేసి చిన్న రాజేష్. ఎవరికి తెలియదు, ఇది అందరికి చిన్న గౌడ్ అని పిలుస్తారు అందరూ. సో చిన్న గారి నేమ్ రాజేష్. సో ఎవరైనా ట్రై చేసుకోవాలనుకుంటే రాజేష్ అని పిలవండి, పడిపోతాడు. అంటే మీకు చిన్న అనే నేమ్ ఇష్టమా, రాజేష్ అనే నేమ్ ఇష్టమా? చిన్న అనే ఇష్టం, ఎందుకంటే మాది పెద్ద సర్కిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ది. వాళ్ళు ఫ్యామిలీలో అయినా సరే మా కాందా నుంచి అయినా సరే మొత్తం అట్లనే పిలుస్తారు. అందుకే అదే ఇన్స్టాగ్రామ్లో కూడా అదే పేరు పెట్టుకున్నా, ఇంకా అదే రన్ అవుతూ ఉంది చిన్న చిన్న చిన్న. సో అందరికి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే XX చిన్న గౌడ్ అని పెట్టుకున్నారు కదా, అంటే XX అని అంటే ఏంటిది? ఎవరు పెట్టుకోలే అట్లా. ఒకడు పైల్వాన్ అని చెప్పి పెట్టుకుంటాడు, ఒకడు నేను ఫైటర్ అని చెప్పి పెట్టుకుంటాడు. ఇవి చాలా ఐడియల్ చూసిన నేను. XX అని చెప్పేసి ఒకడు పెట్టుకోలే అది. అచ్చా, అందరినీ సెర్చ్ చేసి మరి నువ్వు స్పెషల్ గా పెట్టుకున్నావా? అంటే దానికంటూ ఏం లేదు, జస్ట్ నార్మల్ గా అంతే. అంటే నువ్వు క్రియేట్ చేసుకుంటావా నెక్స్ట్ ఏమన్నా దానికోసం అని? ఇప్పుడు డైలాగ్ ఎట్లా సేమ్ అంతే.
అంటే మీది ఇన్స్టా అంతా ఒక ఫామ్ లో అంటే ఇప్పుడు ట్రెండింగ్ లోకి వస్తున్నారు అవును. కదా, ఉమ్. అంటే మీ ఫ్యామిలీలో కానీ మీ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు అసలు? ఇక చూస్తారు వాళ్ళు ఇట్లా వీడియో చేస్తా అని చెప్పి తెలుసు, కానీ ఇంత ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. కాకపోతే ఇంకా ముందు తీసుకుపోతా, చూపిస్తా అందరికి. ఇంకా సరే ఓకే, ఫ్యామిలీ విషయానికి వస్తే మమ్మీ డాడీ అంతేనా? మమ్మీ డాడీ నేను అన్న అన్న. నలుగురం. సో ఏం చేస్తారు మమ్మీ డాడీ? మమ్మీ వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది, డాడీ ఇక్కడ మన కంపెనీ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీ, అక్కడ చేస్తాడు అలా. మీరు కళ్ళు తీస్తారా? లేదు, మమ్మీ వాళ్ళ డాడీ తీస్తాడు. మమ్మీ వాళ్ళ డాడీ ఇప్పుడు ఆ, ఉన్నారా? ఉన్నారు. అంటే ఎప్పుడైనా కళ్ళు తాగినావా? అంటే చేస్తా, తాత టేస్ట్ చేస్తా అప్పుడప్పుడు. డైలీ టేస్ట్ చేస్తావా? డైలీ అని లేదు, అప్పుడప్పుడు చేస్తా. ఎందుకంటే తాత వాళ్ళు ఎమ్మడి పోతా కదా, చూసా అట్లా చూస్తా కాబట్టి ఇట్లా ఈ డైలాగులు వస్తాయి ఇట్లా. అంటే కళ్ళని చూస్తే డైలాగ్స్ వస్తాయా? అక్కడ మొత్తం సిచ్యువేషన్ చూస్తాం కదా, ఎట్లా తీస్తారు ఎట్లా అని చెప్పేసి. మీకు వస్తుందా కళ్ళు తీయడం? రాదు, అంటే అంటే అది ఎక్కడానికి ట్రై professional. చేసిన, అట్లా చెక్కినా, కాకపోతే తీయనీకే రాదు ఎప్పుడు. చెట్టు ఎక్కుతావా? ఎక్కిన ట్రై చేసిన. గౌడ నిరూపించుకుంటున్నావు మొత్తానికి అయితే. ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడు మీరే అడుగుతున్నారు నన్ను, విగల తర్వాత అడుగుతారు కదా, ఇట్లా నువ్వు గౌడ్ ఎలా కొడుతావు, నీకు అదే నీకు రా, నీకు ఎందుకు రా అంటారు. అందుకే అంటే చూపెట్టాలి. దానికోసం మనం స్పెషల్ గా నేర్చుకున్నాం. స్పెషల్ అని ఏం లేదు, రేపు పొద్దుగాల జాబ్ ఏం లేకపోయినా మనం ఒక స్టేజ్ లో లేకున్నా రేపు పొద్దుగాల అది పెట్టుకున్నా కానీ మా ఆచారం కదా సో గౌడ్స్ అట్లా. ఆచారం అది. వాళ్ళ ఎందుకంటే మాకు అప్పటి నుంచి వచ్చింది కదా అది, అట్లా. అంటే చాలా మంది అంటారు, అంటే ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఒక ఏజ్కి వచ్చినాక ఇది ఉండాలి, జస్ట్ ఒక లైక్ నార్మల్ గా ఉండాలి, బట్ దాన్ని లైఫ్ అనుకుని తీసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. నాకు తెలిసి మీరు జాబ్ కూడా ఇప్పుడైతే ఏం లేదు, నెక్స్ట్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారని తెలిసింది, అది నిజమేనా? చేస్తాం, చేస్తారు. కంటిన్యూ చేస్తాం. అది ఇది రెండు. ఇంకా స్టడీ ఏంటి మీది? స్టడీ వచ్చేసి ఇక ఐటీఐ చేసి ఇన్స్పిరేషన్ అని, అంటే అయిపోయింది మొత్తం. చేసి ఇచ్చిపెట్టేసిన అంతేనా? అట్లా ఏం లేదు, చేసిన ట్రైనింగ్ ఇట్లా తీసుకున్న ఈసెల్ దగ్గర. ఇక అవి ఎందుకో కొంచెం సెట్ కాలే. ఎప్పుడైతే ఈ వీడియో దాంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కటి రాకుండా మంచిగా క్లిక్ అయిపోయినాయి అన్ని. నేను ఏదైతే చేసుకుంటూ వచ్చినో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి క్లిక్ అయింది. అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అసలు మీది? ఉంది ఒక టార్గెట్ ఇట్లా ఇది అని చెప్పేసి. అంటే ఏది ఉంది అంటే చెప్తా, అంటే ఇప్పుడు చెప్పొద్దా? అట్లా ఏం లేదు, ఉంది ఇంకా టార్గెట్ ఒకటి. అంటే దేంట్లో నేను ఆఫర్స్ రావడం ఇట్లా ఇన్స్టాలో నుంచి ఉంది ప్రమోషన్స్ కొన్ని వస్తాయి కానీ అవేమంతా పట్టించుకోను అంతా. అంటే ప్రమోషన్ అనేవే కరెక్టే అంటారా? కాదు, వై? మాకు వచ్చే ప్రమోషన్లు ఏవైతుంటాయో అవన్నీ ఫేక్ అన్ని. అంటే ఇప్పుడు చాలా మంది గేమ్స్ అంటూ ఇట్లా చాలా ఫ్రాడ్, ప్రతి ఒక్కటి ఫ్రాడ్. వాళ్ళకి డెమో అకౌంట్ ఒకటి ఇస్తారు, డెమో అకౌంట్ ఇచ్చి ఆ డెమో అకౌంట్లో పైసలు ఇస్తారు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అంతా ఫ్రాడింగ్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక హ్యాక్ యాప్ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తారు కదా, అంత ఫ్రాడ్, ప్రతి ఒక్క గేమ్ ఫ్రాడ్. అంటే యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టా సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళైతే కొంతమంది 50K 30K సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఉండగానే వాళ్ళకి అన్ని ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. బట్ మీరే మమ్మల్ని మోసం చేస్తే మరి యువతల వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉంటారా మిమ్మల్ని? అందరు ఒకలా ఉండరు, కొందరు మాలాంటి వాళ్ళు ఇట్లా ఉంటారు. అంటే మీరు డబ్బుకి లొంగరని నమ్మకం ఏంటి? లొంగ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ అంటారు కాదు, ఇప్పుడు తర్వాత మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రమోషన్ ఒకవేళ నేను చేసినా ఇట్లా అది పబ్లిక్ కోసమే పెడతా. చాలా మందిని చూసాం మీలాగానే, ఫస్ట్ ఇంటర్వ్యూలో కూర్చున్న వాళ్ళందరూ నేను ప్రజల కోసమే ఉంటా అని చెప్తారు. దాని తర్వాత డబ్బు మనకి కళ్ళకి కనిపించిందంటే ఎవరు కూడా మన కళ్ళకి కనిపించరు. నిజమా కాదా? స్టార్ట్ చేయలే కదా మేము, పైసలు లేనప్పుడే స్టార్ట్ చేసాం. అంటే ఒకటి మీరు చెప్తున్నారు, మీరు దానికోసం స్టార్ట్ చేశారా చేయలేదని మాకెలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు మేము ఉన్నది తెలుస్తుంది కదా, అంటే మేము చేసింది అట్లా, అంటే ఇక బయట వాళ్ళకి తెలుస్తుంది కదా. చిన్న బాయ్ అయితే డబ్బుకి లొంగడు అంటారు అంతేనా? ఎప్పటికైనా అంతే. అంటే లైఫ్ లో ఏది ఇంపార్టెంట్ అంటారు అసలు? ఇజ్జత్ ఫస్ట్. ఇజ్జత్ అంటే ఏడిపోయినా ఒక పేరు ఉండాలి ఫస్ట్. ఈ మంచి అవుతుందంటే సరే మంచోడు రాబాయి అట్లా. నువ్వు పైసా పెట్టంగానే అయిపోతుంది అంటే ఆడ యాటిట్యూడ్ అయిపోతుంది ఆడ. అట్లా మనం కొంత పైసా కాడ పైసా బొందల కడలకి వేసుకోతామా లేదు, అట్లా అందరి నోట్లోకి వచ్చే డైలాగ్స్ రొటీన్. ఎందుకంటే పేరుతో ఏదైనా ఇవ్వచ్చు, పైసా పవర్ అంటారు కానీ పేరుతో కూడా ఏదైనా ఇవ్వచ్చు. సో ఒక చిన్న బైక్ ఆ పవర్ ఉందంటారా మరి? ఇప్పుడు ఉంది, ఒక లెవెల్ అయితే ఇప్పుడు ఉంది, ఇంకా చాలా తీసుకోవద్దు ముందుకి. ఇది జస్ట్ నార్మలే, ఇప్పుడు ఇంకా కొందరికి అది పడదు, కాకపోతే ఇంకా తీసుకోవద్దు దాన్ని ముంగడికి. ఓకే, అంటే నీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు అతనని? ఉన్నారు ఇంకా ఈయన ఇంకా విశాల్ అని చెప్పేసి, మళ్ళీ నందు దన్ను వీళ్ళు తమ్ముళ్ళు కొందరు. అందరిలో స్పెషల్ పర్సన్ ఉంటారు ఎవరు? ఇక ఈయననే, ఇంకా దూరంగానే ఉంటాం. ఈయన మాలిక్ అని చెప్పేసి, ప్రశాంత్ సాయి అని చెప్పేసి ఉన్నారు వీళ్ళు. అంటే ఎప్పుడు రోజు కలవకున్నా దూరం ఇక్కడిక్కడ ఉంటారు, తెలుసు కదా, అక్కడనే ఉంటారు. కాకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటేనే నేను కాల్ చేసే వాళ్ళకి. డైలీ కలవాలి, డైలీ మాట్లాడడం ఏముండదు. డైలీ ఉన్న వాళ్ళు వేరే ఉన్నారు, పొద్దుగాల వేస్తే ఇంటికి వచ్చే వాళ్ళు వేరే ఉన్నారు, ఇట్లా దూరంగా ఒకరు ఉన్నారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంచి సర్కిల్ కూడా ఉంటది మనకి. బట్ ఏంటంటే చాలా మంది ఉన్నా కానీ మన పక్కన ఉన్న వాళ్ళే మనం ఎదుగుతున్నామంటే తొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా నీ లైఫ్ లో ఏమన్నా మీరు ఫేస్ చేశారా? ఉన్నారు ఇప్పటికీ,
ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈ ఫోన్ యాపిల్ ఫోన్లో స్పీకర్ పనిచేయదు అనమాట. అంటే వాటర్లో పెట్టి ఒకసారి కింద పడ్డది బైక్ మీకు వెళ్ళినప్పుడు ఓకే. కింద పడ్డ స్పీకర్ సరిగ్గా పనిచేయదు. అంటే మేము వీడియోలు తీసాం, మనకు బెస్ట్ ఫోన్ కెమెరా క్వాలిటీ కావాలంటే మంచి ఫోన్ కావాలా. ఇక ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గర పోతాం కదా నార్మల్గా. ఇక అప్పుడు ఇక కొంచెం ఎందుకు అది అని చెప్పేసి ఇక లేదు ఉన్నా కానీ లేము అది అని చెప్పేసి, దగ్గర ఉన్నా కానీ లేము అది అని చెప్పేసి చెప్పాడు. అట్లా చాలా అట్లా ఫేస్ చేసిన. కాకపోతే ఇప్పుడు మాకు కాల్ చేసి ఇవన్నీకే రెడీగురు కానీ ఇక మేము పట్టించుకోవాలని. అంటే ఇప్పుడు మీరు కొత్త ఫోన్ తీసుకున్నారా మళ్ళీ? లేదు, మస్తు ఉన్నారు ఇప్పుడు బయట. ఇప్పుడు ఈడనే ఉన్నారు కదా, ఇక వాళ్ళ దగ్గర సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. చాలా. అంటే నీ లైఫ్ లో ఎక్కువ ఫేస్ చేసిన బాధ ఉంటది కదా, ఈ పర్సన్ వల్ల నేను ఎక్కువ బాధ ఫేస్ చేసిన అనే పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ వల్లనే. ఇక అంటే నేమ్ స్పెషల్ గా వన్ పర్సన్ నేమ్ వద్దు కానీ సిచ్యువేషన్ ఇక ఇట్లనే ఇక ఫ్రెండ్స్ లలో అంటే ఎలాంటి సిచ్యువేషన్ చూసావు నువ్వు అతను? ఎట్లా అంటే వాళ్ళకి నమ్మి మనం ఇప్పుడు ఒక ఏదైనా ఇష్యూ ఉందనుకో వాడికి వెళ్ళిపోతాం వాళ్ళ కోసం. వాళ్ళు ఆ మ్యాటర్లోకి వెళ్ళి పక్కకు జరిగి మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు అలా. ఎందుకంటే మనం కొంచెం ఇప్పుడు మార్కెట్లో ఉన్నాము, ఎందుకంటే కొంచెం పేరుంది కాబట్టి అలా మనము ఇది అయిపోతాము అట్లా. ఎందుకంటే మనకు ఒక పేరుంది కాబట్టి మనము బ్యాడ్ అయిపోతాం అలా. సో ఓకే, మరి చిన్న అబ్బాయి ఈ మ్యాటర్ కోసం ఏమైనా డైలాగ్ చెప్పగలరా మరి మీరు? అంటే మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళ కోసం ఏమన్నా డైలాగ్ వాళ్ళకి? అంటే మీరు మాకు ఎలానో పేరు చెప్తలేరు, మీరు చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థం కావాలి. నన్ను విషయం జలాయించుకుంటే ఇంకా జలాయిస్తూనే ఉంటా, అస్సలు మర్చిపోకు, అప్పుడప్పుడు నీ అవకాశాన్ని గుర్తు చేస్తూనే ఉంటా. అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఇప్పుడు ఎదుగుతున్నాం కదా, ఎదుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని చూసి పడరు అంటే ఓర్వరు కదా వాళ్ళకి. అంటే వాళ్ళ అవకాశం మర్చిపోవద్దు, వాళ్ళకి ఏది ఉందో అది మర్చిపోవద్దు. మనం అప్పుడప్పుడు దాన్ని గుర్తు చేస్తూనే ఉండాలి. అవ్వో, అంటే డైలాగ్స్ ఇంత మంచి డైలాగ్స్ మీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కదా, సో అంటే మీ బ్యాక్ నుంచి ఎవరైనా సపోర్ట్ ఇస్తారా లేకపోతే మీరే రాసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైలాగ్ రాసేది అయితే నేను ఒక్కనే, నాకు ఎవరు సపోర్ట్ లేరు డైలాగ్ రాసేదానికి. ఫస్ట్ నుంచి అయినా సరే నా ఓన్ క్రియేట్ చేసి చూసి నవ్వున్న వాళ్ళు ఎంతమంది ఉర్రో ఇలా చూసి కొలాబ్లు పెట్టడానికి కాల్ చేస్తారు, వేగతో ఫోన్ చేపిస్తారు, ఫేక్ అకౌంట్లోకి వెళ్ళి మెసేజ్లు చాలా. ఇప్పటికి అంటే నీకు ఆ మెసేజ్ చేసేది ఎవరో తెలుసు ఇంకా. ఎందుకంటే మనం డైరెక్ట్ ఎందుకు పోమంటే ఇంకా జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా తర్వాత ఉంటుంది అని చెప్పేసి మనం ఇప్పుడే ఏం చెప్పాము. కాకపోతే చూపిద్దాం అంటే ఇప్పుడు జస్ట్ ట్రైలర్ చూపిస్తున్నారు అంతేనా, టీజర్. ఇంకా కొంచెం తక్కువనే వాళ్ళకి ఒక 100% ఒక 20-30% కమ్ముగా చాలా ఉంది. ఓకే, మరి చిన్న అబ్బాయి ఇంత బాగా డైలాగ్స్ చెప్తాడు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు, లవ్ అంటే చాలా దూరంగా ఉంటాడు కదా, అంటే చిన్న అబ్బాయికి ఏమైనా బ్రేకప్స్ ఇలాంటిది ఏమైనా జరిగిందా? నవ్వుతున్నామంటే ఏదో పెద్ద స్టోరీ ఉంది అని అర్థం అయిపోయింది ఆల్రెడీ. ఇంటర్వ్యూ ముందు కూర్చున్నావు, నిజంగానే చెప్పాలి, అబద్ధం ఆడవద్దు ఎప్పుడైనా సరే. అంటే చేసిరు, చాలా మంది ప్రపోజ్ చేసిరు, ఆల్రెడీ చెప్పిన మెసేజ్లు కూడా చాలా వస్తాయి ఇప్పటికి. అట్లా మెసేజ్ వస్తున్నాయి అని చెప్పేసి నేను నోటిఫికేషన్స్ ఆఫ్ చేసిన. నేను మొన్ననే ఆన్ చేసిన రిక్వెస్ట్ నోటిఫికేషన్, ఆల్రెడీ నాకు మళ్ళీ వచ్చేసిన 20+ అట్లా వచ్చేసిన నాకు మెసేజ్. ఒకసారి చూపిస్తారా? చూపిస్తా. అంటే ఇందులో నువ్వు ఎన్ని తప్పులు చేసినావో చూడొచ్చు ఇప్పుడు. అంటే చేసిన, నువ్వు కూడా చేసావు లవ్ చేసినావు. లవ్ అంటే లవ్ కాదు, మాట్లాడతాం ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడతాం కదా. అంటే మాట్లాడడం వేరు, ఫ్రెండ్షిప్ వేరు, క్రష్ వేరు. క్రష్ అనుకోవాలి అంతేనా? పేరేంటి? పేరు వద్దాం అమ్మా, కొంచెం పర్సనల్ కదా, ఈ పేరు వద్దు. ఒకటి లైఫ్ లో మీ లవర్ ఒకరికే ఉంటది కదా పేరు, చాలా మందికి ఉంటది. అంటే రీసెంట్ ఒక డైలాగ్ కొట్టిన, అది కూడా అంటే వాళ్ళు దూరం అయిపోయారు ఆల్రెడీ, ఇప్పుడు దూరం అయిపోయారు. అందుకోసం ఎందుకంటే ఆ డైలాగ్ అంటే మెమోరీస్ కాబట్టి నార్మల్ అట్లా కొట్టేసిన డైలాగ్. మీరు క్రష్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా, సో ఓకే, తన కోసం మీ లైఫ్ లో నుంచి ఎలా వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కసారి తన కోసం ఏమైనా డైలాగ్ చెప్పగలరా? ఉంది, చెప్తా ఒకటి. చెప్పండి. నా జిందగీలో నువ్వు ఉండిపో చాలు, నీ నుంచి ఇంకా నేనేం కోరుకోను, మోసం చేశాను భయపడుతున్నావా, నీ నుంచి నేను ఎప్పటికీ విడిపోను. అంటే తను వెళ్ళిపోయినా కానీ తన లైఫ్ లో ఉంటానే చెప్తున్నారు. అంటే ఇక ఉంటది కదా ఒకరి మీద, ఇక వాళ్ళకి వినట్టు మనకు ఉండదు కదా. అట్లా జస్ట్ తనతో మాట్లాడి లవ్ అంటే లవ్ కాదు, జస్ట్ అంతే ఒకరు ఇట్లా అంటే ఇష్టం క్రష్ ఉంటుంది కదా అట్లా. అంటే తను లవ్ చేసిందా లేదా ఓన్లీ వన్ సైడ్ లవ్? చెప్తున్నా కదా క్రష్ అంటే అంతే. అంటే లవ్ అనే టాపిక్ ఇవ్వలే ఫస్ట్, లవ్ అనే టాపిక్ ఇవ్వలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ టాపిక్ ఎప్పుడు తీయలే, ఎందుకంటే ఇక నార్మల్ ఎట్లయితే క్యాజువల్గా డైలీ మాట్లాడుకుంటామో అట్లనే. మీ విలేజేనా? కాదు, ఎక్కడో అమ్మాయిని చూసి లవ్ చేసావా? లేదు, లవ్ అని ఏం లేదు, అసలు క్రష్. ఓకే, నువ్వు బయట పడతలేవు లేక క్రష్. అంటే ఎందుకంటే చేసిరు కానీ ఎందుకు ఎవరిని చేయాలంటే ఇట్లాంటి ఒక లవ్ టాపిక్ పోతే వేస్ట్. ఎందుకంటే అమ్మాయికి ఎంతైతే అంత పాసిబుల్, అమ్మాయికి దూరం ఉంటే సక్సెస్కి అంత దగ్గర అవుతాం. అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు కదా. కానీ ఇప్పటి జనరేషన్ లో అయితే ఎవరి మీద నమ్మకం లేదు. ఉంది అంటే ఒక అన్కండిషనల్ లవ్. ఇవాళ రేపు ఎట్లుందంటే ఒక మ్యారేజ్ కి పోతారు, ఒక మ్యారేజ్ కి పోయి
ఆడ ఆ పిల్లని చూడంగానే ఆ పిల్లని చూడంగానే కథ ఆడ లవ్ క్రియేట్ అయిపోతుంది ఆడ. ఆ షోపు వేరు, అన్కండిషనల్ వచ్చే వేరు. అట్లా అన్కండిషనల్ వచ్చేది ఎప్పుడు తెగిపోదు. అట్లా ఇప్పుడు తెగిపోదు. తెగిపోదు. అది ఎలా ఎందుకంటే చెప్పగలరు మీరు? అట్లా ఉంటుంది కదా అన్కండిషనల్ వచ్చి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అమ్మనే ఉంది, కొందరు అమ్మాయిలు ఉంటారు మమ్మీలాగా చూసుకునేటోళ్ళైనా సంథింగ్ అట్లా. అన్కండిషనల్ లవ్ మనది, మన మమ్మీది కూడా అన్కండిషనల్ లవ్. ఎందుకంటే మనం ఎవరో తెలియదు స్టమక్ ఉన్నప్పుడు, బయటకు వచ్చినాక మన మీద ఎంత ఉంటుంది అసలు ప్రేమ అనేది ఎట్లుంటది. సో అమ్మలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తున్నారా? ఉంటారు, ఒక 10% అంతే. బాయ్స్ లో 100% జెన్యున్ ఉన్నారు. అంటే ఇలా ఇప్పుడు కూడా బాయ్స్ లో కూడా ఉన్నారు ఫేక్. అంటే ఫేక్ ఉన్నారు, 100% అని చెప్తలేను. ఆ 10% లా మాక్సిమం అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు. ఉన్నారు అని నువ్వు చెప్తున్నావు. నీకు తెలుసా? ఎందుకు అంటే ఒక అబ్బాయి అమ్మాయి నమ్మిందంటే ఆ పిల్లనే కావాలని చెప్పేసి అనుకుంటారు. మరి అమ్మాయి అట్లా ఉండదు. సరే ఒక బౌండింగ్ వద్దాం. ఇక్కడ 2 బౌండింగ్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేస్తే అబ్బాయి ఫేక్ ఉన్నాడు, అబ్బాయి ఫేక్ ఉంటే అమ్మాయి సిన్సియర్ గా ఉంది. మరి దీంట్లో ఏది క్లారిటీ వస్తుంది మనకి? అబ్బాయి సిన్సియర్ ఉంటే అమ్మాయి సిన్సియర్ ఉండదు, అమ్మాయి సిన్సియర్ ఉంటే అబ్బాయి ఉండదు. ఒకవేళ వాళ్ళిద్దరు సిన్సియర్ అంటే దేవుడు చేసి పెడతాడు. అదే చెప్తున్నా కదా, మరి ఇక్కడ లవ్ అనే వర్డ్ ఏం లేదు, ఎవరిదో ఒకరిది మిస్టేక్ ఉంటది. కానీ చెప్తున్నా బాయ్స్ ఎందుకు ఎక్కువ ఉన్నారంటే వన్స్ ఒకసారి ఇప్పుడు 2 చేతులతో కొడితేనే క్లాప్స్ అనేది వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఏమైనా చేసిందంటే చెప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి మొత్తం. అబ్బాయి ఏమైనా చేసిందంటే కాదమ్మాయి ఇది అని. చాలా ఒక్కొక్కరు కాళ్ళు తాగితే కాళ్ళు మొక్కే అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయి దాంట్లో ఇట్లా ఎవరైనా నా సర్కిల్ ఉన్నారు. అట్లా మంచిగా చూసుకునేటోళ్ళు మా సర్కిల్ అని. అంటే నీ చుట్టుపక్కల ఉండొచ్చు కానీ దేశంలో అందరూ అలా ఉండరు కదా. నేను అదే చెప్తున్నా, అందరు ఉండరు. అల్ల 10% వీళ్ళు ఒక 20% ఉంటారని చెప్తున్నాను. అంతే ఫేక్ ఉన్నారంటారు. అసలు లవ్ అనేది జెన్యూనా ఫేక్? ఇప్పుడు అంతే ఫేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఫేక్. ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఒక దాంట్లో వస్తున్నారంటే వాళ్ళ లవ్ అన్న క్రియేట్ అవుతుంది, ఆడ ఏదైనా ఒక బాండ్ క్రియేట్ అయ్యి విడిపోతుంది. ఎందుకంటే ఈవెన్ ఎవరో ఎందుకు నేనే ఉన్నా, ఎవరన్నా ఒకరు కావాలని చెప్పేసి ఎందుకు ఇంత ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నామంటే ఎవరికైనా కొంచెం ఉంటుంది, ఎందుకు తొక్కేదామని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. అట్లా ఈవెన్ గర్ల్ అయినా సరే బాయ్ అయినా సరే, బాయ్ అయితేనేమో ఫ్రెండ్షిప్కి చూస్తాడు, అమ్మాయి అయితేనేమో రిలేషన్కి చూస్తుంది. అట్లా విడగొట్టడానికి చాలా మందిని చూసాను నేను. ఓకే, మమ్మీ ప్రేమ చాలా గొప్పది అని చెప్తున్నావు కదా, సో అమ్మ కోసం ఒక డైలాగ్ చెప్తావా? డైలాగ్ కొడతా. ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు, కానీ మనల్ని అన్న మనమ్మ ఇంకెంత పెద్ద క్రియేటర్ అయి ఉండాలా? అంటే దాని మీనింగ్ అర్థం కాలే. యూట్యూబ్ లో ఇన్స్టాలో చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో క్రియేటర్ ని, ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో క్రియేటర్ ఒకటి, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అని ఏదైనా ఒకటి ఇస్తావు. మరి మనల్ని అన్న మనం ఇంకెంత పెద్ద క్రియేటర్ అయి ఉండాలా? అంటే ఎట్లా క్రియేట్ చేసుకుంటావు ఈ డైలాగ్స్ అన్ని? అమ్మ ప్రేమ కదా ఇంకా. అమ్మ ఎప్పుడైనా మమ్మీకి చెప్పావా ఇలా? అంటే చాలా మంది మమ్మీకి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కదా, నీ బ్యాక్ బోన్ మమ్మీ, నేను నీకు సపోర్ట్ గా ఉంటా, నీ లైఫ్ లో నేను నువ్వు చూడని అన్ని చూపిస్తా అనేది చెప్తూ ఉంటారు కదా. 100%. ఇంకా కాలేదు, అదొక బాధ అయితే ఉంది నాకు. ఇంకా ఇంట్లో అంతగానం ఫ్యామిలీకి ఇంకా అంతగానం చూపెట్టలేదు. ఇప్పుడిప్పుడే నడుస్తుంది, ఇంకా ముంగట ఇంకా చాలా పెడతా. సో ఓకే, ఇంత మంచిగా మమ్మీ కోసం డైలాగ్స్ చెప్తున్నారు అంటే చాలా ఏ పర్సన్ కి అయినా సరే ప్రతి పర్సన్ కి స్ట్రగుల్స్ ఉంటూ ఉంటాయి, కన్ఫర్మ్ గా ఫేస్ చేస్తారు కదా. మీ లైఫ్ లో చాలా ఒక బ్యాడ్ మూమెంట్ ఉంటది, అదేంటో మొత్తం షేర్ చేసుకుంటారా? చాలానే, కాకపోతే ఆన్ స్క్రీన్ లో అయితే మాత్రం ఎప్పుడు ఒక స్మైల్ తోని కనిపిస్తా, ఆఫ్లైన్ అయితే చాలా ఉంటాయి, కానీ అవి లైట్ తీసుకుంటా. ఎందుకంటే నాకు నా ఇంట్లో ముఖం చూస్తే చాలు, ఒక స్మైల్ అనేది వచ్చేస్తుంది. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ఒక్కొక్కరు సూసైడ్ చేసుకునే పోతారు. అంత పెద్ద ప్రాబ్లం ఏం లేవు, కాకపోతే ఇంట్లో మా అన్న కానీ మా ఇంట్లో ముఖం చూస్తే నాకు అయిపోతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మన భువనగిరి దగ్గర ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ నా మైండ్ పీస్ఫుల్. అక్కడ నేను ఇన్స్టాలో ఒక డైలాగ్ చూసిన, ఎల్లమ్మ మీద కూడా డైలాగ్ చెప్తారు, చాలా ఫేవరెట్ అది నాకు. అంటే మీ కులదేవత కదా. ఎంతైనా కానీ ఆడికి వెళ్ళిపోతా, నాకు ఏదైనా మైండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా డిస్టర్బింగ్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతే నాకు ఒక పీస్ఫుల్ అనేది ఉంటుంది. ఈ జనరేషన్ లో కూడా బాయ్స్ దేవుళ్ళని నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు యూత్ అంటే కొందరికి ఫ్యాషన్ లా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కపుల్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మన కొమరవెల్లి ఉంది, కొమరవెల్లి జాతర అంటే మంచి వాళ్ళు వస్తారు ఆడికి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ మంచి వాళ్ళు వస్తారు. కాకపోతే ఇప్పుడు పక్కన మొత్తం కపుల్స్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆడ మొత్తం టెంపుల్ అని చూస్తాను పోతున్నావు, అక్కడనే ఇక ఉంటుంది కదా ఇక అట్లా. అంటే ఏ టెంపుల్ అయినా సరే కల్మషం అయిపోతుందని చెప్తున్నారు, అంతేనా? అంతే. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? ఎల్లమ్మని అని చెప్తా. ఎల్లమ్మ. కొమరవెల్లి మల్లన్న మళ్ళీ యూత్ అంటే చాలా యూత్ అంటేనే కొమరవెల్లి మల్లన్న గుర్తుకొస్తుంది. కాకపోతే ఎల్లమ్మ ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెంపుల్ పోలే, ఫలక్నామాను కూడా నేను చాలా నమ్ముతా. నేను ఏదైతే సక్సెస్ అవుతానో అప్పుడు పక్కా పోతా. మస్తు మంది చాయిస్ వచ్చింది నాకు పోనీకే ఫలక్నామాకి, నేను అయినా పోనని చెప్పిన. ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో అది అడిగినాక, నా సక్సెస్ అడిగినాక నేను ఆడ వెళ్తా. అడిగి సక్సెస్ అంటే అసలు ఏం చేయాలనుకుంటున్నాను మీరు? ఉంది ఒక టార్గెట్, అది చెప్తారు ఇట్లా. అది అంటే కొంచెం
సరే ఏదో ఒకటి అంటే లైఫ్ లో నాకు ఒక గోల్ ఉంది, నేను చెప్పుకోనికి భయపడను దేనికైనా. నా గోల్ ఇది కాబట్టి నేను అక్కడ రీచ్ అవుతున్నా అవ్వనా సెకండరీ, బట్ అది నా గోల్ అది. సో మీకేమైనా గోల్ ఉందా మీ లైఫ్ లో? ఉంది. ఒక పెద్ద గోల్ అంటే ఏం లేదు, ఏడికైనా ఒకటి మంచి పేరు ఉండాలా, ఇజ్జత్ ఉండాలా. మా అమ్మ వాళ్ళకి ఏ కష్టం రావద్దు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి మాకు ఏదైతే కష్టం ఇస్తుందో అది నెక్స్ట్ వాళ్ళకి రావద్దు, ఇన్ కేసు మాకు మ్యారేజ్ అయినాక మా కొడుకులకు బి రావద్దు. అదే ఒక గోల్. అంతే గోల్. అంటే మీ ఇంట్లో అన్నయ్య ఉన్నారని చెప్పేసి చెప్పిన, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ పోయినా కానీ చిన్న చిన్న కొట్లాటలు అవుతాయి, నేను పోకుండా ఫస్ట్ ఆయన ఇన్వాల్వ్ చేస్తా. ఎందుకు? నా బ్రదర్, ఓన్ బ్రదర్ కదా, అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాందన్గుట్ల పెద్దది, మేము మొత్తం 8 మెంబర్స్ అన్నదమ్ములం ఉంటాము. మా డాడీ వాళ్ళు 4 మెంబర్స్. మా డాడీ అందరికన్నా పెద్ద. ఎవరి మీద ఆశలు ఉన్నా లేకున్నా వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండు, ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళందరి మీద లేకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనుకున్న నా అన్న మీద అయితే 100% ఉంది. ఏ ఇష్యూ అయితే నా మీద అయినాయి అంటే అంతగానం ఏం కాలేదు, జస్ట్ నార్మల్ ఏవైతే అయినాయో నేను ఫోన్ చేసిన సెకండ్స్లో వచ్చేస్తుంది అడిగి. అంటే గొడవలు పెట్టుకుంటాడా చిన్న బాగా? పెట్టుకుంటాడు అంటే ఇక తీసుకుపోతారు అంత దాకా. మనం వెళ్ళకి ఎవరి మీద ఇట్లా కొట్టినావా ఎవరినైనా? కొట్టినా అంటే అయ్యింది ఒక సందర్భంలో. అంటే చెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను పోయింది ఇంతవరకు ఏ ఒక్కటి నా ఇష్యూ కాదు. ఈ బీబీనగర్ మండలంలో ఏదైతే కొట్లాట జరుగుతుందో 100% మనకు ఒక ఫోన్ రావాల్సిందే. అంటే నువ్వు ఇట్లా అందరికి ఇట్లా రుబాబుగా మాట్లాడతావు కదా, అంటే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీ స్టైలే అదా? మన ఉండడమే అట్లుంటుంది, స్టైలే అది, చిన్నప్పటి నుంచి ఇంతే. చాలా మంది పడదు అట్లా మాట్లాడితే ఫస్ట్. అవును, అంటే ఏంటంటే రుబాబుగా మాట్లాడుతున్నావు అట్లా ఎవరికి నేను చెయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను నా దగ్గర ప్రేమతో వచ్చిన వాళ్ళని ప్రేమతో చాలా చూసుకుంటా. దూరం ఉండి ఇప్పుడు ఫ్రెండ్స్ దాంట్లోనే ఉంటారు, ఇప్పుడు ఏ వాడు అది ఇది అని చెప్తారు. వాళ్ళకి కాదు, ఒకసారి అంటే ఇప్పుడు నువ్వైనా సరే ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడైనా ఎవరినైనా అనుకుంటే పడనోళ్ళ దగ్గర పోయినావు అనుకో, నీకు ఒక ఆన్సర్ చెప్తారు. ప్రేమతో వచ్చేదో వాళ్ళు ఇంకో ఆన్సర్ చెప్తాడు, మంచోడు అది అని చెప్పేసి. పడనోళ్ళు ఏం చెప్తారు, వాడా వేస్ట్, వానితో ఏం కాదు, ఏమైతే నాతోని కాదో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అంటే చిన్న అబ్బాయి కోసం చాలా మంది నెగిటివ్ గా చెప్తారా పాజిటివ్ గా చెప్తారా? ఉన్నారు పడనోళ్ళు. అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏది ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్? పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంటుంది. ఎలా చెప్తున్నారు మీరు పాజిటివ్ ఉంటుందని? ఇక ఫ్రెండ్స్ అట్లున్నారు కదా, అంత లంగాలు అయితే ఇవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్న వాళ్ళతో తిరుగుతా, ఫ్రెండ్స్తో తిరుగుతా, తమ్ముళ్ళతో తిరుగుతా. నా అతుకులో ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు మంచిగా చూసుకుంటారు కదా. చిన్న అబ్బాయి బాగా బూతులు మాట్లాడతారు కదా. వస్తాయి, ఎందుకంటే వస్తాయి. ఇక ఫ్లోలో మనం పెరిగింది తెలంగాణలో ఉన్నది ఎట్లా, ఇంకా మన మొత్తం మాస్ కాబట్టి 100%. కానీ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చెయ్య, ఏడైతే చేయాలో ఆడనే చేస్తా. ఓకే. అంటే చిన్న అబ్బాయి డ్రింక్ ఇట్లా బ్యాడ్ హ్యాబిట్? డ్రింకింగ్ ఏం లేదు, ఒక బ్రీజర్ కళ్ళు తప్ప ఇంకేం తాగా, స్మోక్ ఇలాంటివి అట్లాంటి ఏం లేదు. ఒకవేళ చిన్న అబ్బాయి మాకు అట్లా ప్రూఫ్ తో దొరికితే ఇన్ కేస్ ఫ్యూచర్ లో అలవాటు ఉంటే చెప్పలేము. అంటే ఎందుకు అలవాటు చేసుకుంటారు ఇలా? అసలు అలవాటు అయ్యేంత అడిక్ట్ అవ్వడానికి ఏముంటది? అలా అడిక్ట్ ఏమంటే వాన్ జిందగీ వాడే ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోతుంది. తాగి ఆ నషాలు ఏం చేస్తాడో అర్థం కాదు. ఇంట్లో ఎవరు బయట ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియదు. అట్లా మరి చిన్న అబ్బాయి దానికి అడిక్ట్ అవుతా అన్నట్లే మాట్లాడుతున్నారు. అడిక్ట్ అయితే కాదు, తాగిన దానికి ఒక లిమిట్ ఉంటది. ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటది, బైక్ పైన పోయినా దేనికైనా ఒక లిమిట్ ఉంటది. నేను తాగినా నా ఇంట్లోనే మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నేను లవ్ చేసినా, ఏదైనా కొట్లాట ఇష్యూస్కి అయినా ఏడికైనా నా ఇంట్లోనే అయితే ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే మా ఇంట్లో చిన్న కొడుకు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే గుర్తుపెట్టుకుంటాను. నా ఇంట్లో బాగా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా. అంటే చిన్న అబ్బాయి ఎక్కువ నెగిటివ్ ఆర్ పాజిటివ్? నువ్వు ఆలోచించే విధానం ఎలా ఉంటది? జెన్యూనా ఫేకా? పాజిటివ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి ఎవరైతే వస్తారో, ఫేక్ అని నేను ప్రూవ్ చేపిస్తే చెయ్యు, నేను దాన్ని ఒప్పుకుంటా. అప్పుడు ఏం చేస్తావు? 100%. ఎట్లా అంటే నాతోని మాట్లాడితే నేను అర్థం చేసుకుంటా ఆపోజిట్ ఎట్లా, ఆపోజిట్ వాళ్ళ క్యారెక్టర్. నేనే చెప్తున్నా చిన్న అబ్బాయి ఫేక్ అని, నువ్వేం చేస్తావు? ప్రూఫ్ ఇప్పి అని చెప్తాను నేను చెప్తున్నా కదా, నాకు ఎవరో చెప్పిందని నేను చెప్తున్నా ఫేక్ అని, నువ్వేం చేస్తావు? ఫేక్ ఎట్లా, నేను ఏం ప్రూఫ్ అంటే సరే, నాకు నీలో ఒకటి నచ్చలేదు, నేనే చెప్తున్నా కదా. అంటే చాలా మంది క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు నువ్వు ఫామ్ లోకి వస్తున్నావు కాబట్టి ఈయన బాగా రుబాబుగా మాట్లాడుతుండు, అందరికి హ్యాండ్ చూపించి మాట్లాడుతున్నాడు అంటే, నీ రుబాబు ఉంటే నీ దగ్గర పెట్టుకో, మా దగ్గరికి వచ్చేందుకు చెప్పాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది జస్ట్ వీడియోలో కడికే కనిపిస్తుంది. ఒక్కసారి చేతిలో చేసి చూసినాం అనుకో, నా ప్రేమ ఏందో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి చిన్న అబ్బాయి చేయి పట్టుకుంటే వాళ్ళు ఫేక్ అయినా జెన్యూన్ అయినా వదిలేస్తాడా? అంటే ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంచిగా వస్తా, నీ దగ్గరికి వచ్చినాక నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు నీ కోసం నెగిటివ్ గా చెప్తా, అప్పుడు అట్లనే హ్యాండ్ పట్టుకుంటావా వదిలేస్తావా? నాది వదిలేయ నేనైతే. కాకపోతే ఒక సిచ్యువేషన్ వస్తే ఇట్లా నేను ఇస్తా, నీకు అర్థమయ్యేదాకా నేను నీకు గివ్ పెడతా, చూపిస్తా. నా నుంచి ఏం కోల్పోతావు నీకు గివ్ పెడతా నేను. అది 100%. అంటే నీ నుంచి కోల్పోయేంత నీలో ఏముంది? అంటే ఇప్పుడు అంటే ఏముండదు. ఇన్ కేస్ ఫ్యూచర్ అయినా సరే
ఇప్పుడు ట్రై చేస్తాం కదా దేనికైనా. అంటే నేను మాట్లాడుతుంటే నీకు బాధ అనిపిస్తుంది కదా, నేను ఎందుకు అడుగుతున్నా తెలిసి ఇలాంటి క్వశ్చన్స్. నిన్న నాలాగా అనేవాళ్ళు కూడా ఉంటారు, ఉన్నారు చాలా మంది ఉన్నారు, నేనే చెప్తున్నా ఉన్నారు. అంటే నీ కళలో ఆ బాధ నాకు అనిపిస్తుంది, బట్ ఎందుకు బయట పెట్టుకోలేకపోతున్నావు? నేను స్టార్ట్ చేసి ఇట్లా ఇయర్ అయిపోతుంది రీల్స్, ఒక్కరు సపోర్ట్ చేయలే. ఇప్పుడు ఫేమ్ లోకి వచ్చినాక నా అని చెప్తారు. అంటే ఏదైనా అంతే, ఏదైనా మన దగ్గర ఒక నేమ్ ఉంటేనే ఎవరైనా మన దగ్గరకు వస్తారు. మస్తు బాధపడ్డా ఇప్పుడు టైంలో, ఇప్పుడైతే మస్తు సంతోషంగా ఉన్నా, హ్యాపీగా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా హ్యాపీగా చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచిగా నేనేమనుకుంటున్నానో ఏ నెగటివ్ ఇష్యూస్ లో పోకుండా, ఏ తప్పులు చేయకుండా నా పని ఏందో నేను చూసుకుంటా. ఏదన్నా ఇష్యూస్ లోకి పోయినా అనుకుంటా దాన్ని కాంప్రమైజ్ చేయనీకనే చూస్తా. మెయిన్ మా ఇంట్లో ఉన్నా కానీ గుర్తుపెట్టుకుంటా, మా ఇంట్లోకి మించి ఇంకేం చెయ్య. ఒకవేళ ఆడదాకా వస్తే గుట్లా, ఇంట్లో దాకా వస్తే మ్యాటర్ ఇంకా వేరే అవుతుంది. అది అంటే ఏమైతుంది, చంపేస్తావా ఇట్లా? ఆడుగుట్లేను కాడ, అంటే చంపడానికి గుట్లేను కాడ, అంటే ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చి చంపేస్తావు. ఆడుగుట్లేను కాడ అంటే అది నీ తప్ప వాళ్ళ తప్ప అని చూడవు. మెయిన్ నా ఇంట్లో కదా, తప్పు చేయరు. ఇంట్లో వాళ్ళు తప్పు అంటే నువ్వు తప్పు చేస్తావు, నేను తప్పు చెయ్య. ఒకవేళ చేస్తే నేను లొంగిపోతా. అంటే నువ్వేమైనా దేవుడు అని తప్పు చేయని రాసి పెట్టుకుని చెప్తున్నా కదా. చేసింది అనుకో నేను చెప్పుకుంటా, నాకు తెలియక చేసింది అనుకో అది నేను సారీ చెప్పుకుంటా. ఒకవేళ తెలిసి అయితే చెయ్యకపోరు. మంచిగా ప్రిపేర్ అయి కూర్చున్నావు ఇంటర్వ్యూలో, అయితే ఎలా మాట్లాడాలి ఒకవేళ క్వశ్చన్ అడుగుతాను కూడా. అట్లా ఎందుకు ప్రిపేర్ అనికి స్కూల్ అనేది చదువుకోలేదు సరిగ్గా, గిల్ల ఏం ప్రిపేర్ అవుతాం, ఏం చదువుకోలేదు అసలు, ఏం స్టడీ పైన అంత ఫోకస్. ఎందుకంటే ఒక్కరికొక్కొక్కటి ఉంటుంది, అంటే ఒక్కరికొక్కొక్కటి ఇది కావాలి ఇది కావాలని. స్కూల్లో నేను పోలీస్ అయితే, నేను ఆర్మీ అయితే అని చెప్పిన వాళ్ళు గుట్లా ఇవాళ దినం స్టిల్ ఇంకా దానికి ట్రై చేయకుండా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమన్నా ఆగిపోతున్నారు ఆడికి. ఫ్యామిలీ అయినా సరే, మనీ అయినా సరే ఆగిపోతున్నారు ఆడికి. చిన్నబ్బాయి బాగా ఎమోషనల్ అవుతాడా? అవుతాడు. ఏడుస్తావా? ఏడుపా కానీ ఎమోషనల్ అవుతా. ఏడుస్తా అంటే ఇంట్లో మ్యాటర్కి వస్తే ఏడుస్తా. ఎందుకంత ప్రేమ ఇంట్లో వాళ్ళు? అంటే ఇప్పుడు జనరేషన్ లో ఏంటంటే మమ్మీ డాడీ అంటే ఆ మమ్మీ డాడీ అని తీసి పడేసే వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళకి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. కన్నులను దూరం పెడితే మనం బతికేందుకు భూమి మీద? అంటే అంత ప్రేమ ఎందుకు వాళ్ళ మీద నీకు? పుట్టిన వాళ్ళు చూసుకుంటారు. నేను ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు జాబ్ చేసిన, ఇప్పుడు ఏం చేసలేనని, నేను ఏం చేసేకున్నా నాకు ఇప్పటికీ ఉన్నా అంటే మా ఇంట్లో వాళ్ళనే కదా. ఏమన్నారా మమ్మీ వాళ్ళ ఇంట్లో? అంటే చేసుకొచ్చినా అంటే చేస్తా మమ్మీ ఇది కాదు, సో చెప్పుకుంటా కానీ అర్థం వాళ్ళు చేసుకునేటట్టు నేను చెప్తా. అది నా చేతిలో ఆ పవర్ ఉంది కాబట్టి నేను చెప్పుకుంటా వాళ్ళకి, ఇది కాదు మమ్మీ, ఇది కాదు డాడీ, ఇది చేసుకుంటా నేను ఇట్లా అని చెప్పుకుంటా. నువ్వు కోపంగా నేను చెయ్యను, ఏం చేసావు ఏ అంటే వాల్యూ ఏడిచ్చినట్టు అవుతుంది వాళ్ళకి. ఓకే, అంటే ఏదైనా కూల్ గా డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఈవెన్ నేను ఒక తప్పు చేసిన, రేపు ఇన్ కేస్ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అనుకుంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయికి చెప్పా. ఒకవేళ అమ్మాయి ఇష్టపడ్డాను అనుకుంటా నేను సీదపోయి మా అమ్మకి చెప్పుకుంటా. నేను మా మమ్మీ కన్నా మా డాడీ కన్నా, ఈవెన్ నాకు అన్న ఫ్రెండ్స్ అని ఏం లేదు కానీ అంతవరకు ఏ టాపిక్ రాలేదు. నేను ఒకసారి అంతవరకు ఏ టాపిక్ రాలేదు ఇంట్లో. అట్లాంటి ఇష్యూస్ ఇంతవరకు లవ్ అన్న టాపిక్ ఇష్యూస్ లేవు ఇంట్లో, అట్లా ఏ ఇష్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, విశాల్ కదా మీ పేరు? విశాల్ గారి దగ్గరకు వస్తే, సో నేను మీ నుంచి విన్నది ఏంటంటే మీరు సాంగ్స్ పాడిపిస్తారు మీ పేరు మీద, ఇలా విన్నాను, అది నిజమేనా? అంటే పాడిపిస్తా అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా పాడిపిద్దామంటే పాడిపిస్తా. అంటే ఒక సాంగ్ మా కోసం పాడతారా? అంటే నేను పాడా కదా, జస్ట్ మీ వాయిస్ కాదు, ఒక 2 లిరిక్స్ ఏదైనా, అంటే మా ఆడియన్స్ కూడా తెలియాలి కదా మీరెవరో కూడా. అంటే నా సాంగ్ నేను ఎట్లా పాడుకుంటా అంటే పాడుకుంటా అని కాదు, ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్, అంటే మీరు పాడిపించిన సాంగ్స్ లో ఒక 2 లిరిక్స్ అంతే. అంటే మనకు అంత సింగింగ్ అంత టాలెంట్ లేదు, కాకపోతే ఇప్పుడు మీరు సింగింగ్ చేస్తే ఎవరు చూసేవాళ్ళు, అంటే అలానే కాదు, మీరు పాడిపించే పాటలు ప్రతి ఒక్కరికి తెలియాలి కదా, సో అలా ఏం భయపడాలి, నేనైతే ఇక్కడే ఉంటా, ఏం కాదు, పాడండి. పాడిపించే వాళ్ళు ఇంత ఆలోచిస్తే ఎలా అండి అసలు? అంటే పాడిపించాలంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి. సార్ సాంగ్ నేమ్ చెప్తారా? కొన్నవాడు విశాల్ అని చెప్పేసి ఉంటుంది, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అంటే మంచి వ్యూస్ వెళ్ళినాయి సాంగ్ కి? మంచిగా. అంటే ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు మరి మీరు? అంటే ఏమవ్వాలంటే మంచిగా ఒక బిజినెస్ పెట్టి మంచిగా సెటిల్ ఉండాలా అన్నట్టు. బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఏదైనా బిజినెస్ అంటే మనకి వాళ్ళ కింద పని చేయకుండా అంటే ఒక బిజినెస్ ఉండాలి అంతే. అంటే మీరు కమర్షియల్ ఇప్పుడు అంతేనా? కమర్షియల్, మీరు కమర్షియల్ అనుకోవచ్చా? ఇద్దరా కమర్షియల్? చూస్తారు, చెప్తారు. అంటే మీరు ఇంత చాలా డీసెంట్ గా సైలెంట్ గా ఉన్నారు కదా, తర్వాత వైలెంట్ అవుతారు కదా, ఓన్లీ కెమెరా అంతే. సిచువేషన్ బట్టి, ఎందుకంటే ఆపోజిట్ మనకి ఎట్లా రియాక్ట్ అయితే మనం ఫ్రెండ్ ఒక మాట అన్ని ఇస్తారు ఫస్ట్ అంతేనా? ఇక్కడ కూడా రుబాబా నీది? ఫ్రెండ్ ఏదైనా అడగ ముందే తను ఏం ఆన్సర్ ఇస్తాడో అని అనక ముందే నువ్వు ఆన్సర్ ఇచ్చేస్తున్నావు తనది కూడా. అంటే మేము మా ఏజ్ లో చేసినట్టు నాకు తెలిసి ఎవరి ఇట్లా చేయలేదు అనుకుంటా. అట్లా చేసి అన్ని బంద్ చేసుకొని సైలెంట్గా ఉన్నది. ఇప్పుడు డీసెంట్గా సైలెంట్గా ఉన్నామంటే ఎవరు నమ్మరు,
సైలెంట్గా ఉంటున్నాం మనకెందుకు కొట్లాటాలి ఇదంతా అంటే విశాల్ కూడా చాలా వైలెంట్ అన్నమాట అయితే. అంటే అన్నీ ఒక ఏజ్లోనే చూసేసి ఆ ఏజ్ దాటేసి వచ్చేసినాం మనం. ఇప్పుడు మన లైఫ్ అనేది ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక అదే ఫీల్డ్ ఉంటే అదే చిల్లరగా అయిపోతాం అంతా మనకి సెట్. అసలు సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే చిన్నకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన నేను 100. ఎలా నమ్మినావు అసలు ఆ పర్సన్ నువ్వు? అంటే అయినా మనం నమ్మినప్పుడు మనం గిట్ల ఒకళ్ళు నమ్ముతాం కదా. అంటే ఇప్పుడు నేను నిన్ను నమ్ముతాను, నన్ను నమ్ముతావా? నమ్ముతా. ఇప్పుడు నేను బ్యాగ్ నుంచి వచ్చి నేను మోసం చేస్తా, అయినా నమ్ముతావా? నమ్ముతా. అంటే ఎలా నీకు ఆ నమ్మకం? అంటే నువ్వు మోసం చేసినా నాకు తెలుసా, నేను దగ్గర రాని కదా. ఓకే. ఒకవేళ తెలిసినాక ఏదో తిరిగి ఉంటాను. నువ్వు ఎట్లుంటావు చూసి దాని తగ్గట్టు నేను ఉంటా. చిన్న నిన్ను ఎప్పుడు మోసం చేయలేడా? నన్ను ఎప్పుడు చేయలే. చేస్తే ఒకవేళ చేస్తే ఇంకా ఫ్యూచర్ లో ఏం చేయడు. వదిలేస్తావా చేస్తే? ఏం వదిలేయా, ఇక దానికి ఎట్లుండాలి అట్లనే ఉంటా. ఎట్లుండాలి అట్లనే అంటే మోసం ఇట్లా అందరూ ఒక లెక్క లేరు కదా. అంటే ఒక బౌండింగ్ లో ఉంటున్నామంటే చాలా మంది నెగిటివ్ గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, మిమ్మల్ని విడగొట్టాలి అనే థాట్స్ కూడా ఉంటాయి కదా. అలా మీ లైఫ్ లోకి ఎవరైనా వచ్చి చెప్పే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్షిప్ కోసం? అంత ధైర్యం చేసి ముందుకు వచ్చేటోళ్ళు ఇవ్వలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అంత స్ట్రాంగ్ ఉంటారు మీరు? అంటే ఇక ఉంటది కదా బాండింగ్ అట్లాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిదానికి పోము, ఎవరైనా మాతానికి వస్తే మేము ఊరుకోరు, అంతే. కొడతారు ఇక డైరెక్ట్ గా. కొట్టుకున్నాకనే మాట. ఫస్ట్ కాంప్రమైజ్ ఏం చూస్తాం, ఇక అది మనం ఇంకా రివర్స్ మాట్లాడిందంటే ఇంట్లో మీకు మాట్లాడిందంటే రైట్ చేసేస్తాం. ఎన్టీఆర్ నగర్ లో మన కిషోర్ అన్న అని చెప్పేసి ఉంటాడు ఒక డైలాగ్ చెప్పిండు, కొడితే పోస్ట్ మార్టం చేసే డాక్టర్ గిన్న కుట్లేదంటే భయపడదా, అంతకన్నా డేంజర్ ఉంటుంది మా దగ్గరికి వస్తే. మీ దగ్గరికి వస్తే అంటే మీ విలేజ్ వాళ్ళందరూ ఇంతే? విలేజ్ వాళ్ళని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డైలాగ్లు అట్లుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ చూడు, ఫస్ట్ ప్రేమ చూసినాక దుష్మన్ చేయనీకి ఎవరు రారు ఫస్ట్. ఎందుకంటే ప్రేమనే లొంగేస్తుంది ఆడ, మా ప్రేమ వాళ్ళకి లొంగిపోతుంది ఆడ. ఎందుకంటే మేము చూపెట్టేది అట్లుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం ఇట్లా ఎవరు దగ్గర పోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్లాడాలి అని మాకు బయట ఎన్ని కొట్లాటలు అవుతున్నా కానీ మేము కాంప్రమైజ్కి వస్తాం. కొట్లాటలు చేసి దాన్ని పెద్ద చేయాలంటే మనకి సెట్ కాదు. దాని మళ్ళీ అది టెన్షన్, పోలీస్ స్టేషన్లకి అంతా సెట్ కాదు. సో ఓకే, నేనైతే చాలా వరకు విన్నాను మీకు చాలా మంచి సర్కిల్ ఉంది హైదరాబాద్ లో అని. అంటే ఇంత డిస్టెన్స్ లో మీకు ఇంత మంచి సర్కిల్ ఎలా అసలు? అంటే సర్కిల్ అంటే ఇక కొంతమంది ఫేమ్లో లేకముందు నుంచే నేను టచ్లో ఉండే. నాకు ఇవాళ ఫేమ్లోకి వచ్చినాక కొంచెం యాటిట్యూడ్ చూపించుకుంటా అంతా. అప్పుడు ఎక్కువ ఉండే సర్కిల్, ఇప్పుడు కొంచెం తక్కువ చేసినా మనకి ఎందుకని. అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళ ఫేక్ అంటారా? అంటే ఫేక్ అంటే అందరు ఫేక్ ఉండరు, చిన్నలాగా చాలా మంది జెన్యున్ గా ఉంటారు, అంతేనా? చాలా మంది కాదు, ఒక 4-5 ఓకే, అందరూ మోసం చేసేటోళ్ళే ఉంటారు. నీకు ఎక్కువ ఎవరు ఇష్టం ఫ్రెండ్స్ లో? ఫ్రెండ్స్ లో అంటే ఒక 2-3 ఇష్టం. బయట ఇక ఇన్ఫ్లుయెన్సర్ అయితే చిన్న, ఇక బయట ఇంటికాడ అయితే 3 శివాలు అని చెప్పి ఉంటారు. మొత్తం శివ అనే సర్కిల్ ఎక్కువ ఉంటుంది నాకు. శివ మొత్తం క్రియేట్ చేసుకున్నావు, శివానే ఉండాలి ఇలా అని. అంటే అట్లా కాదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఇక బచ్పన్ నుంచి అట్లా. వాళ్ళు ఇంకా అట్లా. విశాల్కి ఏమి ఇష్టం అసలు? ఏమి ఇష్టం అంటే లైక్ నన్ను ఇష్టపడేటోళ్ళు నేను ఇష్టపడతా. ఇప్పుడు నేను ఇష్టపడతా, నన్ను ఇష్టపడేస్తావు అంటే ఇష్టం. నేను ఎలా ఉంటా, నా హ్యాబిట్స్ ఏంటి, నేనేంటి, అవన్నీ అనవసరం. అంటే నేను ఎట్లా తెలుసుకోవాలి అట్లనే తెలుసుకుంటా కదా. నేను డైరెక్ట్ నీతో ఫ్రెండ్షిప్ చేసి మొత్తం నేను తెలుసుకోవాలి. ఎక్కడ అంటియాలి అక్కడ అంటిస్తానట్టు చెప్తున్నావు నువ్వైతే, అంతేనా? అంతే కదా. మొత్తం వైలెంట్ ఉన్నారు మీరైతే, అసలు గ్యాంగ్ మొత్తం దింపుతున్నారు కదా. ఇక చిన్న అనుకుంటే ఏదైనా చేయగలరా? చేస్తాడు. అంత పవర్ ఉంది చిన్న దగ్గర. పైసా దగ్గర లేకపోయినా కానీ సర్కిల్ నా మటుకైతే ఉంది. మంచిగా పెద్ద వాళ్ళు ఉన్నారు. మేము ఉండేది ఇక్కడ కానీ హైదరాబాద్ లో ఇట్లా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నా కాలేజ్ వచ్చేసి ముషీరాబాద్ లా మన బీర్ నుంచి స్టార్ట్ చేసి ఆ ముషీరాబాద్ ఒక ఇట్లా ఉన్నారు నాకు ఫ్రెండ్స్. వీకెండ్ స్టార్ట్ చేసి ఆడకోట్ల ఆకాష్ అని చెప్పేసి, అక్షిత్ అని చెప్పేసి, శివ అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. మన రామ్నగర్ డాన్సర్ చింటూ, ఈయన తూల పరిచయం. ఫస్ట్ నేను కాలేజ్ ఉన్నప్పుడు మన ముషీరాబాద్ సాయి అన్న ఇన్ఫ్లుయెన్సర్, ఆయన నాకు బాగా టచ్ లో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఇంకా నేను వదలేను అట్లా. చిన్న గారు ఇలా ఇన్స్టాలోకి వచ్చి రీల్స్ చేసి ఫేమ్ అవ్వాలని అనుకుంటున్నారు. అంటే ఎవరైనా ఉంటారు కదా ఇన్స్పిరేషన్, వీళ్ళని చూసి నేను ఇట్లా వచ్చినా అని, అలా ఎవరైనా ఉన్నారా? ఎవరు? జిల్లెలు కూడా చిన్న అని చెప్పేసి, ముషిరాబాద్ సాయదవ్ అని చెప్పేసి వాళ్ళ డైలాగ్ చూసే మంచి వాళ్ళతో టచ్ లో పెట్టుకున్నాయి. కానీ వాళ్ళ డైలాగ్ చూసే గూస్ బంప్స్ వచ్చేసాయి మనకి. అట్లా ఉంటాయి వాళ్ళ డైలాగ్. అంటే మీ వాయిస్ కూడా రియాలిటీగా ఎలా ఉందో అది యాజ్ ఏ కెమెరా దగ్గరికి వెళ్ళిపోతే అది వేరే లెవెల్లో ఉంది మీ వాయిస్ అయితే. అంటే
రఫ్ అండ్ టఫ్ గా ఉంది వాయిస్. మాస్ మొత్తం బేస్ ఉంటది. ఇప్పుడేమో చాలా క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నారు. అంటే అదేంటి అమ్మాయిలను పడేయాలంటే ఎలానో తెలుసు, అండ్ బాయ్స్ ని ఒకవేళ వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ ఇవ్వాలంటే కూడా ఎలా తెలుసు. ఎంతమంది అమ్మాయిలను పడేశారో ఇలా. అట్లుంటే నేను స్టార్టింగ్ లో అడిగిన, నేను చిన్నని మీకు ఎవరెవరు మెసేజ్ చేశారు చూపిమంటే ఫోన్ తీసుకుని అక్కడ పెట్టుకున్నాడు మళ్ళీ. కామెంట్ చేస్తారు కదా ఒకవేళ నేను తప్పు చెప్తే అప్పుడు. అంటే కామెంట్ చేసే వాళ్ళు ఉంటారని, ఒకవేళ ఈ వీడియో చూడకపోతే వాళ్ళు చూస్తారు. మేము ఇంతమంది మేము స్టేటస్ ఇట్లా నార్మల్ ఏదైనా పెట్టినా ఇంతమంది ఉంటారు కదా, స్టోరీ పెట్టినా. అంటే నీ క్రష్ ఇంకా మీరు నాకు చెప్పారు కదా, తను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? క్రష్ ఇక నేను అమ్మాయిల టాపిక్ ఎక్కువ జోక్ బాగుందండి. ఈ జనరేషన్ లో అమ్మాయిల టాపిక్ తీయరట అసలు. మాట్లాడతా, చెప్తున్నా కదా మాట్లాడతా. అందులో మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడతా నేను. అంత కాకపోతే మమ్మీకి ఏమన్నా ఇస్తా, అట్లేం లేదు. మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడతా. ఎందుకు అంటే తక్కువ అసలు అమ్మాయిలతోని పేరు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మనం సింగిల్ గా మంచి పేరు ఆ ఒక్క పేరుతో ఖరాబ్ అవుతుంది. అన్నీ డిలీట్ చేసుకొని పెట్టుకున్నావా? అట్లనే ఉంది. అది కొద్దిగా పడుకొని లేచిన మీరు వస్తున్నప్పుడు అన్ని మెసేజ్లు ఇన్స్టా ఓపెన్ చేస్తే అన్ని మెసేజ్ చూడలేవు కదా అసలు నువ్వు. అవన్నీ ఏం చూస్తాయి చెప్పి ఇప్పుడు. అంటే ఫేమ్ వచ్చిందని రుబాబా చిన్నకి? ఏం లేదు, టైం ఉంటే ఖచ్చితంగా ఇస్తా. ఎందుకంటే మీరు వచ్చినప్పటికీ నేను పడుకున్నా, నాకు ఫ్రీగా నైట్ అయితే ఫ్రీ ఉంటా. నైట్ అయితే మంచిగా ఫ్రీ ఉంటా. ఓకే, చిన్నతో మాట్లాడాలంటే ఎవరైనా నైట్ కాల్ చేయండి. ఏ టైం దాకా ఫ్రీ ఉంటావు? కాదు అంటే ఏ టైం దాకా ఫ్రీ ఉంటావు చెప్పు. ఉంటా 11 ఒకప్పుడు ఉండే 12 వరకు లాస్ట్. సో 2 వరకు ఉంటాడు మీకోసం. ఎవరైనా సరే కాల్ చేయండి. గర్ల్స్ ఓన్లీ ఫర్ అంతేనా? ఓన్లీ గర్ల్స్ కే చెప్తున్నాడు చిన్న మాత్రం. నేను ఇట్లా అంటే చూస్తా, అట్లా యాటిట్యూడ్ ఏమి ఉండదు. వేరే వాళ్ళు ఉంటారు అన్ని, అంటే నార్మల్ అన్న వాళ్ళే ఉంటారు కదా, ఇట్లా అన్న వాళ్ళు బోనీలో కానీ ఇట్లా అన్న వాళ్ళు ఇట్లా అలా చూస్తా. సో ఇంకొకటి మంచి డైలాగ్ ఏదైనా చెప్తారా? అంటే మీకు ఒక మంచి గుర్తింపు తెచ్చిన డైలాగ్ ఉంటది కదా. నా దగ్గర అట్లాంటి దోషాలు బి ఉన్నారు, ఖాళీ చూసిరా అంటే కాల్ చేసి వస్తారు. ఈ డైలాగ్ చాలా బాగుంటది. అంటే ఎవరు కాల్ చేసి వస్తారు? ఫ్రెండ్స్ అందరూ. అంటే ఎప్పుడు ఏ గొడవ చేయలేదు. అంటే నాకు ఈ డైలాగ్ ఎలా అర్థమైంది తెలుసా? ఒకవేళ అమ్మాయిలని మీరు చూసిరా అంటే వాళ్ళని ఏమైనా చేసి వస్తారు అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే అమ్మాయిల టాపిక్ మనము అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మా అమ్మ ఎట్లుందో, మాకు ఓన్ సిస్టర్స్ ఎవరు లేరు. మా పెద్దమ్మ వాళ్ళకి అక్క చెల్లెలు మాగిన ఉన్నారు. అమ్మాయికి ఎంత అంటే అంత రెస్పెక్ట్ ఇస్తా. ఒక లొంగిపోతా ఎవరికి అంటే మా ఇంట్లోకి ఒక అమ్మాయికి తప్ప ఇంకొకరికి లొంగిపో. చిన్న మంది ముందే చెప్తున్నారు, వినండి, హింట్ ఇస్తున్నారు. లొంగిపోతా అంటే ఎవరు పడితే వాళ్ళకి లొంగను ఉంటారు కదా, కొంచెం మంచిగా కొందరు మంచిగా మాట్లాడి మంచిగా ఉండేటోళ్ళు, వాళ్ళకైతే లొంగిపోతా. అంటే ఇద్దరు అనుకొని వేసుకున్నారా బ్లాక్ షర్ట్? ఫ్రెండ్ అని చెప్పి? లేదు, అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసి. జోక్ బాగుంది నిజంగా. అన్ని అన్ఎక్స్పెక్టెడ్ అంటే అసలు ఎలా నమ్ముతాం అనుకుంటున్నారు మీరు అసలు? చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ సేమ్ షర్ట్ వేసుకొని రావాలి. నాకు చెప్పక ముందుకే నేను మార్నింగ్ టెంపుల్ వేసి వచ్చిన. టెంపుల్ వేసి వచ్చినప్పుడు వేసుకున్నాను నేను అవుట్ఫిట్ బ్లాక్. అంటే ఫేవరెట్ కలర్ ఏంటి మీకు? బ్లాక్. ఫేవరెట్ ఫుడ్ అంతా తినను, కాకపోతే బిర్యానీ ఎక్కువ ఇష్టం. ఫుడ్ అంతా తినను కానీ బిర్యానీ ఎక్కువ ఇష్టం. ఇక మెయిన్ మా మమ్మీ మంచిగా ఉంటది కర్రీస్, అట్లాంటి లోటు ఏముండదు. ఫుడ్ కాడ లైట్ గా తింటా అంతే. అప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కానీ మమ్మీ ఒకసారి మమ్మీ కాల్ చేసి ఏమన్నా చెప్తారా మీ నుంచి ఏమన్నా? అంటే చాలా మంది మమ్మీకి దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోలేరు ఏదున్నా మనసులో. సో ఇప్పుడు మా ఇంటర్వ్యూలో మమ్మీకి కాల్ చేసి మీ హార్ట్ లో ఏమైనా ఫీలింగ్ ఉంటే మమ్మీకి చెప్పండి. ఏమైనా చెప్పాలనుకుంటే నీ సక్సెస్ ఏదైనా చెప్తా, కాకపోతే ఇంకా అంతగానం కాలేదు. ఇప్పుడు ఒక బాధ ఉంది లోపల, ఏంది అంటే చెయ్యాలా, ఇంకా ఇంట్లో చాలా చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సరే మమ్మీ వాళ్ళు నీ కోసం చాలా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఏదైనా నువ్వు బలం ఇవ్వాలనుకుంటే ఏదైనా చెప్పొచ్చు. నేను చెప్తున్నా, కాల్ చేసి చెప్పు మమ్మీకి, స్పీకర్ పెట్టుకో. అడిగితే అంత సడన్ గా చెప్తే కొంచెం వాళ్ళకి ఇట్లా ఎమోషనల్. డోంట్ వరీ, అంటే మమ్మీ వాళ్ళు కదా కంట్రోల్ చేసుకుంటారులేండి. చెప్పండి. ఒకటి చెప్పినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మా మమ్మీకి చెప్తున్నా, ఇప్పుడున్న నా పైన ఏ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మమ్మీ వాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడున్న బయట జనరేషన్ చూస్తున్నాము, ఒకళ్ళు తాగి వచ్చి ఇంట్లో తిట్టడం కానీ, ఒక పిల్ల ఇష్యూలు అయినా సరే, గొడవలైనా సరే, పిఎస్ ఒక్కొక్కరు జైలు ఉండి అమ్మని బయట కూర్చోబెట్టి డాడీని పిఎస్ చుట్టూ తిప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మ బయట కూర్చొని పిఎస్ లో ఏడుస్తారు వాళ్ళు. అంత కష్టం మా ఇంట్లోకి ఏ దినం రానియా, అస్సలు రానియా 100%. అది ఒకసారి మమ్మీ కాల్ చేయి. నువ్వు ఇంటర్వ్యూలో ఉంటాను అసలు ఏం చెప్పొద్దు, జస్ట్ నార్మల్గా ఎలా మాట్లాడతావు అలా మాట్లాడు. అంటే ఏమని చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఎప్పుడు మా మమ్మీకి చెప్పుకోలేను దగ్గరికి వెళ్ళి. సో ఏదో ఒక రోజు మా మమ్మీకి నాకు ఇది చెప్పాలి అనే వర్డ్ ఉంటది, స్పెషల్ గా మమ్మీ కోసం ఏమైనా చెప్తా. ఇప్పుడు చెప్పింది ఒకసారి మమ్మీకి చెప్తా. ఎందుకంటే నేను ఆ మాట, ఎందుకంటే మమ్మీకి ఒక భయపడుతుంది. ఎందుకంటే
ఎవరికైనా ఉంటుంది మా కొడుకు ఇట్లా చేస్తాడా. ఇప్పుడు బయట ఉన్న జనరేషన్లో తెలుస్తుంది. ఒకరు తాగొచ్చి తిడతారు, ఒక్కొక్కరు హోల్డ్ ఏజ్ హోమ్ అంటారు, ఏమేమో అంటారు. ఇంకా అన్నీ మా ఇంట్లో చూసుకోకుండా ఒక్కసారి ఆ ధైర్యం నేను ఒకటి ఇస్తాను. హలో, స్పీకర్ పెట్టండి. ఒకసారి మమ్మీకి కాల్, మమ్మీకి ఒకసారి కాల్ ఇవ్వ. ఒక చెప్తున్నా ఈయనే. హలో మమ్మీ, ఒక చెప్తున్నా నేను. అంటే ఇట్లా బయట అందరు కొడుకుల్లాగా ఇట్లా చేస్తా కానీ భయపడుతూ చూసినాం. అంటే తాగొచ్చి ఇట్లా నొల్లిలు చేస్తారు కదా, ఇట్లా ఆ భయం ఎప్పుడు పెట్టుకోకు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అందరు వచ్చి ఇట్లా గొడవలు చేస్తారు కదా, ఇంట్లో వచ్చి అమ్మని తిట్టడం, నాయన అంటే డాడీని తిట్టడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. అట్లాంటివి నా జిందగీలో వేయనని చెప్పేసి నీకు మాటిస్తున్నానే. మమ్మీ ఒక్క నిమిషం, ఇగో ఇక్కడ యాంకర్ మాట్లాడదా. హలో హలో యా ఓకే. సో చిన్న గారు మా ఇంటర్వ్యూలో ఉన్నారు ఈరోజు. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తే యూత్ బాయ్స్ ఏంటంటే తను ఏ వర్క్ చేయకుండా ఇక్కడ చెడిపోతారు అని చాలా మందికి భయం ఉంటది కదా. సో అలా మీ కొడుకు కోసం ఎప్పుడైనా భయపడ్డ రోజులు ఉన్నాయా? లేదండి, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. అంటే ఇంకా చాలా మంది పేరెంట్స్ ఏంటంటే నా కొడుకు ఈ స్టేజ్ లో ఉండాలి, ఈ జాబ్ చేయాలి, ఇలా ఉంటే నేను చూడాలనుకుంటా అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీ కొడుకు నుంచి? మన పిల్లలు ఎప్పుడైనా బాగుండాలి, ఒక పొజిషన్ లో ఉండాలి అని ఎవరికైనా ఉంటది మేడం. అంతే, ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. హ్యాపీగా ఉంటే చాలా. సో మీ కొడుకుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు మేడం. అంటే మమ్మీ చాలా బ్లెస్సింగ్, మమ్మీ బ్లెస్సింగ్స్ అంటే చాలా మంచిది కదా, అదే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? తను ఎక్కడ ఏ జాబ్ చేసినా ఎక్కడ ఉన్నా చాలా మంచిగా ఉంటే చాలా అంతే. అంతేనా? నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసి తన హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచితే అంతే సంతోషం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. మీ మమ్మీ చాలా ఎమోషనల్ అవుతుంది ఆల్రెడీ. ఎందుకంటే నేను ఎప్పుడు అట్లాంటి ఇష్యూస్ తీసుకురాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు మమ్మీ గుట్లా మాట చెప్పలే. ఫస్ట్ మీ ఇంటర్వ్యూలో చెప్పిన చెయ్యను గుట్లా మమ్మీకి మాట ఇచ్చిన అంటే అసలు దాన్ని తప్పను. ఒకవేళ నా ఇంట్లో దాకా వస్తే మాత్రం అది నేను ఇంట్లో దాకా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం నేను తెప్పాను. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా చిన్న గారు? ఈ పర్సన్ కి నేను చెప్పాలని స్పెషల్ థ్యాంక్స్ కానీ ఇంకేమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విషయాలకి చెప్తాను నేను థ్యాంక్స్. ఎందుకంటే మనకు ఒక సపోర్ట్ కావాలి. ఫస్ట్ మనకు ఒక సపోర్ట్ నా అనుకున్న మెయిన్ ఈయనకి ఎందుకు చెప్తున్నా అంటే ఏం స్టేజ్ లేనప్పుడు నుంచి ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ వరకు నాతోనే ఉన్నాడు. చాలా మంది ఉన్నారు, కాకపోతే సపోర్ట్ చేసుకుంటా మంచిగా. నేను ఒక ఏదైనా సిచ్యువేషన్లో కాల్ ఏదైనా చేసినా రిసీవ్ అయి ఉన్నాడు. ఇప్పటిదాకా ఉన్నారు ప్రశాంత్ కానీ సాయి అని చెప్పేసి, నందు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. అందరికి చెప్తున్నా, ఎవరి పేరు చెప్తలేనని చెప్పేసి ఫీల్ ఆకురి. ఎందుకంటే ఉంటాయి కదా, గుర్తుకు రాదు సడన్ గా. సో అందరికైతే స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నారు. అందరికి ప్రతి ఒక్కరికి ఇప్పటి కాదు వాళ్ళందరికీ నేను నాకు కూడా వచ్చినా అని ఎవరైతే చూసుకుంటారు, నన్ను ఎట్లా చూసుకుంటారు చూడు, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా ఖచ్చితంగా. ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఒక చిన్న సాంగ్ పాడతారా ఏదైనా? చిన్నది ఏదైనా, లవ్ సాంగ్, మదర్ కోసం, ఫాదర్ కోసం, ఫ్రెండ్స్ ఏదైనా ఓకే, చిన్నది. అంటే పాడడం వద్దు, ఎందుకంటే పాడాలి జస్ట్ ఒక చిన్న సింపుల్ గా. ఇంత మంచి స్మైల్ ఇస్తున్నారు, క్యూట్ గా మాట్లాడుతున్నారు, సాంగ్ పాడపోతే ఎలా? ఎప్పుడు డైలాగ్సే చెప్తారా? మా పేరెంట్స్ కోసం ఇంకా మెయిన్ మా డాడీ గురించి చెప్పలేదు కానీ మా డాడీ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఇప్పటికీ చేస్తూ ఉంటాడు మా కోసం. బాధపడతారు ఎట్లా అయింది అని చెప్పేసి. మాకు కూడా మస్తు బాధలు ఉంటాయి. డాడీ ఏమన్నా సీరియస్ అంటే చాలా మంది డాడీలు ఒకలా ఉండరు, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను నమ్మి ఇంత ఫ్రీడమ్ గా వదిలేసి నువ్వు ఏ జాబ్ చేయకున్నా కానీ నీకు సపోర్ట్ గా ఉంటున్నారంటే మీ డాడీ చాలా గ్రేట్ అసలు. నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి, మా డాడీని, మా మమ్మీని, మా అన్నను అనుకుంటా. ఎందుకు అంటే నేను ఏం చేసినా కానీ సరే చెయ్యు, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో నువ్వు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యు. నాకు ఏదన్నా లేనప్పుడు, నేను డౌన్లో ఉన్నప్పుడు వాళ్ళు మేము కూడా ఎక్కువ ఎప్పుడు షేర్ చేసుకోలేదు, ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చెప్పుకోలేదు ఎవరికి. ఇట్లా నాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఎవరికి చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లోపల నేనే పెట్టుకొని లైట్ తీసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ కావాలా. నేను సక్సెస్ అయితే నా చేయి నుండి ఇవన్నీ తిరిగిపోతాయి. అట్లా నా ఇల్లు నేను అట్లా 100% చేసి చూపిస్తాను. ఓకే, ఒక చిన్న సాంగ్ పాడండి. కన్ఫర్మ్ గా పాడాల్సిందే ఇప్పుడైతే. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మంచి డైలాగ్ చెప్పాలనుకుంటే, అంటే ఒక మంచిదిగా, అంటే ఇప్పుడు జనరేషన్ కి, యూత్ కి కానీ ఏదైనా సరే ఒక మంచి మెసేజ్ లాగా. యూత్ కానీ కాదు, ఇప్పుడు మన హిందూ దాని గురించి కొడతా. ఎందుకు అంటే టెంపుల్స్ అయినా కానీ చాలా మన టెంపుల్స్ కి దాడి చేస్తున్నారు కదా. అవును, మన ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే, ఎస్పెషల్లీ ముస్లిం అని ఏం చెప్పాను ఎందుకంటే మనకు అంత క్లారిటీ లేదు కాబట్టి చెప్పలేము. వాళ్ళ గురించి ఒక డైలాగ్ కొడతా. ఓకే, ఈ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ మాకు అవసరం లేదు భయ. వాడు మా హిందూ పవర్ ఏంటో చూడాలనుకుండు. ఇప్పుడు చూపిస్తున్నాం. మాకు ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక కోరిక, చార్మినార్ 4 కొమ్ముల పైన మా కాషాయం జెండా ఎగిరేయాల.
అంటే ఇంత మంచి మంచి డైలాగ్స్ రైటరా మీరేమన్నా? రైటర్ కానీ కాదు కానీ ఆ. ఇక లోపల ఒక క్రియేటర్ లోపల క్రియేటర్ ఉన్నాడు నువ్వు కాకుండా. చెప్తున్నా అంటే అంటే అదేదో ఫ్యాషన్కి కాదు, ఆ. ఒక మనిషికి ఇది నాకు ఒకటి చెప్పుకుంటా నేను ఇప్పటికీ. నాకు స్టడీ ఒకటి అంటే రాదు అని అయితే నేను చెప్తా నువ్వు ఇంగ్లీష్లో నీకేం చెప్పి నేను అన్ని అర్థం చేసుకుంటా. ఒక స్టడీ పైన ఎందుకు ఎక్కువ లేదు అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఒకరికి ఇప్పుడు ఒకరికి ఒక్కొక్కటి ఉంటుంది ఫ్యాషన్ అని కానీ ఒకరికి. నాకు ఇది ఒకటి ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ అని కాదు, ఒక క్రియేటర్ లాగా అంతే. చిన్నకి రిలేటివ్స్ తోటి ఏమన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమన్నా ఉన్నాయా? డిస్టర్బెన్స్ ఏం లేదు కానీ అనుకుంటుండొచ్చు వాళ్ళు ఏమని. అంటే బాగా లైక్ చేస్తారా చిన్నని? మరి చేస్తారు మంచిగా, లైక్ చేస్తారు. మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి డాడీ వాళ్ళ సైడ్ నుంచి చేస్తారు. ఇప్పుడు చాలా మందికి రిలేటివ్స్ నుంచి చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు అంటారు కదా. సో అది మన ఫ్యామిలీలోనే ఉంటారు చాలా మంది, మనల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు. అలానే ఫ్యామిలీలో ఏమన్నా ఉన్నారా? అట్లేం లేరు, కాకపోతే ఉన్నదన్నది వాళ్ళ లోపల పెట్టుకోవాలా. ఎందుకంటే మనిషిని డామినేట్ అంటే ఎట్లా అంటే వచ్చి ఫ్యామిలీకి చెప్తే ఫ్యామిలీ అంతా మేము మంచిగా ఉంటాము, అరే ఇది అదేం లేకుండా వాళ్ళ లోపల వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఎందుకు అవసరమా, గమ్మున జాబ్లు చేసుకోక ఇవన్నీ ఎందుకు అవసరమా అనుకుంటారు. కానీ అది వాళ్ళకి అట్లాంటి థాట్స్ ఏమన్నా వస్తే వాళ్ళ లోపల పెట్టుకోవాలి. ఫ్యామిలీకి చెప్తే చాలా బాధపడతారు వాళ్ళు, మనకి చెప్పకుండా బాధపడతారు, మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు ఇంత కష్టపడుతున్నా అని ఇంత చేస్తున్నా అని ఇట్లాంటివి వస్తే సఫర్ అవుతాము. అట్లా వాళ్ళ లోపల వాళ్ళు పెట్టుకొని ఉంటే అట్లా మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఎవరైతే ఉంటారో అట్లా అనేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కరు సక్కగా ఉండరు. అంటే రిలేటివ్స్ గురించి చెప్తలేను, ఎవరైతే అట్లా నెగటివ్ అంటారు చూసినావా, ఏ ఒక్కరు సక్కగా ఉండరు అట్లా. వాళ్ళు ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు నన్ను ఇప్పుడు అన్నటోళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఎవరు చెప్పరు, కానీ అట్లా చాలా తెలుసుకున్నా. అట్లా వాళ్ళ కొడుకులను ఫస్ట్ చూసుకుంటే బాగుంటది. ఓకే, అంటే అందరికి చెప్తున్నారు ఒకటేసారిగా? చెప్తున్నా, ఎందుకంటే మాకన్నా ఇంకా లంగలాలు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అంత బి చేయను, ఇంకా వాళ్ళు డబ్బులు ఉంటారు, వాళ్ళకి తెలియదు, మంచోళ్ళు అది అని చెప్పేసి అనుకుంటారు, కానీ చాలా డోకో కొడతారు వాళ్ళకు ఫ్యామిలీకి. సో అన్నిట్లో స్ట్రగుల్స్ ఉన్నాయి నీకైతే, ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్ నుంచి, ఒకటి ఉంది ప్రతి దాంట్లో. ఒక్కటి కానీ అన్ని పక్కన పెట్టేసి స్మైల్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. పట్టించుకోను. నాకు ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు మెయిన్, నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ మెయిన్. నాకు ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా అన్నలు నా తమ్ముళ్ళు కావాలా. పిల్లలు వద్దు, అమ్మాయిలన్న టాపిక్ వద్దు నాకు. ఈవెన్ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా అనుకుంటా, రేపు పొద్దుగాల మా మమ్మీకి చెప్తా, పోయి మా మమ్మీ ఇట్లా కాదు మమ్మీ ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా ఒకటి చెప్పుకుంటా. మరి చిన్న ఎక్కువ వచ్చిన వైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఫ్రెండ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడా? వైఫ్ కి నేను ఇస్తా, వైఫ్ కి ఏ టైం ఇవ్వాలో ఆ టైంలో, జస్ట్ పర్సనల్లీ మాత్రం బయట. నువ్వు రెండు అట్లా కంపేర్ చేసుకోక, ఏదైనా ఒకటే చెప్పు, ఫ్రెండ్స్ ఆర్ వైఫ్? ఫ్రెండ్స్కే ఇస్తా మెయిన్ ఎక్కువ. ఎందుకు అంటే మరి వైఫ్ బాధపడుతుంది కదా, నిన్ను నమ్ముకొని అందరిని వదిలేసి వచ్చి నీ లైఫ్ లో. నేను చెప్తున్నా, స్టార్టింగ్ లో ఏం చెప్పిన ఇంటర్వ్యూలో, ఒక అమ్మాయికి గులాం అయితే అంటే వైఫ్ కి ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి గులాం అంటే ఆడ ఆల్రెడీ హెడ్ డౌన్ చేసేసిన వాళ్ళకి, అంతకు మించి ఇంకేమి ఇస్తాం వాళ్ళకి. నువ్వైతే అసలు ఎక్కడ దొరుకుతలేవు తెలుసా, ఇక్కడ సైడ్ ఒకలా మాట్లాడుతున్నావు, ఇక్కడ సైడ్ ఒకలా మాట్లాడుతున్నావు. అసలు చిన్ననే మొత్తం వెరైటీగా ఉన్నాడు. ఎందుకు అంటే అదంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి వీళ్ళతో ఉంది. ఇప్పుడు కొందరు ఉన్నారు ఎట్లా అంటే బ్రేకప్ అవుతుంది రిలేషన్ లా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చెడ్డి దోశ అని అలా ఉంటది, ఎందుకంటే ఈ ఆ మూమెంట్ మొత్తం అలా ఉంటది, ఆ మజాకులు కానీ, ఆ తిట్టుకున్నాడు కానీ, కొట్టుకున్నాడు కానీ, అవి అలా ఉంటది. చిన్నకి పెళ్ళి ఎప్పుడు మరి? అట్లాంటి మైండ్ ఏం లేవు నాకు. అంటే ఈ ఏజ్ లో చేసుకోవాలి అనేది మ్యాచెస్ వస్తున్నాయా? అట్లాంటి ఏం లేవు, అంత ఏజ్ బి కాదు. ఏం లేదంటే చేసుకోవా పెళ్ళి? మ్యారేజ్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఏజ్ బి కాదు నాది. అంటే ఏజ్ లో చేసుకుంటావు? ఉంది, ఏజ్ అని ఏం లేదు. ఏజ్ ప్రేమ అనేది దానికి తెలియదంటావా? పుడుతుంది అని కాదు, కానీ మ్యారేజ్ అయినాక ఇట్లా ప్రేమించవచ్చు కదా, కాకముందుకే చేయాలని అయితే ఏం లేదు. అంటే లవ్ మ్యారేజ్ అని కాదు, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఎప్పుడు ఇట్లా మ్యాచెస్ ఇంట్లో వస్తూ ఉంటాయి కదా. చెప్తున్నా కదా, అంత పెద్ద ఏజ్ కాదు నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్పటి వరకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. సో ఇంకా మ్యారేజ్ చేసుకోలేడంట, మీరు ఎవరైనా ఖాళీగా ఉంటే ట్రై చేసుకోవచ్చు చిన్నకి. ఓకే చెప్తావా మరి? లేదు అంటే నేను నమ్ముకొని ఇస్తే కూడా ఓకే చెప్పు. ఇప్పుడైతే లేదు అట్లాంటి చాయిస్, ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ కావాలా. నా ఇంట్లో నా ఫ్యామిలీ నాకు తెలుసు ఎట్లుంటది ఏంది అని. ఇప్పుడు ఆన్ కెమెరాలో నవ్వుకుంటుంటా, కానీ తర్వాత ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఒక్కొక్కసారి నైట్ వండుకోకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఇంతవరకు మా అమ్మకి మా అయ్యకి ఎవరికి చెప్పలే, ఎవ్వరికి తెలియదు అది. వండుకోకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎవరికి తెలియదు అది. ఆ బాధలన్నీ పోవాలంటే ఈ అమ్మాయిలు ఇదంతా కాదు, ఈ షోక్ అంతా వేరు, అదంతా వేరే బ్యాచ్. ఈ షోక్లో ఇదంతా అయితే ఈ స్టేజ్కి రాకపోతుండే.
చాలామంది మా సర్కిల్లోనైనా వీడియోలు తీసేటోళ్ళు ఉర్రు. వాళ్ళు ఎందుకు ఇంకా రాలే పైకి, నేను ఎందుకు వచ్చినా అంటే పోరీ షోకి ఒకటి, తాగుడు షోకి ఒకటి, ఇవన్నీ పెట్టుకొని తిరుగుతున్నారు. ఉంటే ఒక దాని మీద జెన్యున్గా ఉండాలి, లేకపోతే అది ఇసిపెట్టుకోవాలా. అవన్నిటికీ చాలా దూరంగా ఉన్నా, ఈ ఆడు దినం ఈ స్టేజ్లో ఉన్నా. సో ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ఇట్లానే స్ట్రాంగ్గా ఉండి అన్ని పక్కన పెట్టి సక్సెస్ అవ్వాలని అనుకుంటే మంచి బెటర్మెంట్ ఉంటుంది. బట్ మధ్యలోనూ నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి అందరిలాగా మారిపోతే సో నువ్వు కూడా అదే నేను అయిపోతుంది. చెప్తున్నా, నీకు ఇంట్లో ఇట్లా మమ్మీకి ఒక మాట ఇచ్చిన, ఆ మాట దగ్గర నా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఎట్లాంటి ఏం చెయ్య నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ అయినాక నా లవ్ విషయం అయినా సరే, లవ్ లేదు ఇప్పటివరకు, ఉన్నా నువ్వు ఇట్లా సీదా ఫస్ట్ ఇంట్లోకి చెప్తా. ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో చూసుకుంటారు, ఇంకా అవి మనం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. అవి ఇట్లా గుట్లా ఖాళీ. ఇప్పుడైతే నేనేం చేస్తున్నా, నేను ఎట్లున్నా అదే కావాలా నాకు. నాతో ఎవరైతున్నారు వాళ్ళని, నాకు వచ్చిన వాళ్ళని మాత్రం మంచిగా చూసుకుంటా నేను. చూసుకుంటావు. సో ఓవరాల్ గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అది ఏదైనా సరే, ఇంకా అంటే ఓవరాల్ లాస్ట్ మెసేజ్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావా? యాటిట్యూడ్ ఇట్లా మాట్లాడాలంటే చెయ్యి పెట్టి ఇట్లా చిటికేసి ఇట్లా మాట్లాడతా కదా, అదొక యాటిట్యూడ్ మాత్రం అనుకోకూరి. వేరే వాళ్ళు ఎవరు చెప్పినా అసలు నమ్మకూరి. ఎందుకంటే ఒక్కసారి వచ్చి నన్ను కలిసి అయిన తర్వాత నీకు తెలుస్తుంది. మళ్ళీ నువ్వు తర్వాత పొద్దుగాల కలిసినావు అంటే సాయంత్రం మళ్ళీ నువ్వు ఇంటికి పోతాను గుట్లా నువ్వు ఆలోచించాలా మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు రావాలని చెప్పేసి. చిన్న దగ్గర ఇంత ప్రేమ ఉంది మరి కదా? ఉంది ఖచ్చితంగా. అంత ప్రేమలో ఒక్కొక్కరికి ఇంత ఇస్తావా ఇట్లా? అంటే మోసం చేసిన వాళ్ళని గుట్లా నేను ఎప్పుడు ఒక మాట అడగలే. పోయినాక మస్తు మంది మోసం చేసి డోకా చేసిన మస్తు మంది పేర్లు వద్దు, ఎందుకంటే పేర్లు చెప్తే వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అట్లాంటి వాళ్ళు నేను బాధ పెట్ట దూరం పోతే అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ బ్యాడీ కాదు అట్లా అనుకుంటా. నేను అవన్నీ పట్టించుకోను. ఒకవేళ నాకు డోకా కొట్టిన కూడా నేను సరే నా వాళ్ళే అది, నా కాకపోతే ఇంకోరికి ఇస్తారని చెప్పేసి అనుకుంటా. కానీ అట్లా ఊట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా అనుకుంటా ఇప్పటికీ నేను మాట్లాడుతున్నా వాళ్ళతోని, స్టిల్ ఇప్పటికీ ఊట్లా మాట్లాడుతున్నా వాళ్ళతోని. మోసం చేసిన వాళ్ళు ఊట్లా ఈవెన్ అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ. అమ్మాయిలలో కూడా మోసం చేశారు ఫ్రెండ్షిప్ లా. అంటే మోసం అని ఏమి ఉండదు. మోసం అట్లా అంటే అమ్మాయిలు అట్లా ఇవ్వలేరు, బాయ్స్ లా ఉన్నారు. మోసం అని అయితే ఏం చెప్పను. కాకపోతే డోకా కొట్టిన వాళ్ళు కానీ మోసం చేసిన వాళ్ళు కానీ ఉన్నా కానీ వాళ్ళతో నేను ఇంకా మాట్లాడుతున్నా అంటే అది నా ప్రేమనే. ఇంకా మీరు అర్థం చేసుకోవాలా. ఒకవేళ అది మిస్అండర్స్టాండ్ వాళ్ళకైంది అనుకో, నా నుంచి వాళ్ళు ఏం కోల్పోయారు నేను చూపిస్తాను 100%. అది కన్ఫర్మ్. సో చిన్న ఎప్పుడు ఓవరాల్ గా అయితే జెన్యూన్ గానే ఉంటాడు లైఫ్ లాంగ్, ఖచ్చితంగా ఉంటా. సో మధ్యలో మారిపోతే అట్లాంటి ఏం చెయ్య. నేను మారిపోయేది ఉంటే కెమెరా ముంగడ చెప్తున్నా, ఒకవేళ నేను మారిపోయేది ఉంటే ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో ఇవన్నీ వదిలిపెట్టి పోతా. నేను 10,000 జాబ్ కి నేను లొంగిపోతా, ఏ కంపెనీ అయినా సరే. అంతే. సో తగ్గేదేలే అంటే లాస్ట్ ఓవరాల్ గా అయితే అంతేనా? సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాం ఎవరికైనా? ఇంకా ఎవరైనా లవ్ గురించి ఒకటి చెప్పండి. తావుడి అబ్బాయిలకి చెప్తున్నా అంటే అమ్మాయిలకి చెప్తా. అబ్బాయిలకి మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక తాయేష్ కానీ తాయి అమ్మాయిల ఈ షోకి అంతా ఒక్కసారి పక్కకు పెట్టి ఆలోచించురి. మీ అమ్మ మీ అయ్య ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించురు బాయ్, మీకు తెలుస్తుంది. ఒక్కసారి నేను 9 నెలలు మోసి అన్నదే ఆ పెయిన్ ఒక్కసారి ఆలోచించుకో. ఆ పెయిన్ ఒక్కటి చాలు, నువ్వు ఒక్కటి మారిపోతానికి. ఇంకా నువ్వు చేసిన కొట్లాటలు కానీ నీ ఇష్యూస్ కానీ ఇక ఆలోచించుకుంటే నువ్వు ఇక రోజు మొత్తం మళ్ళీ వన్స్ ఒక్కసారి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ తెలుసుకో, అంతే చాలు. వాళ్ళు పోయినాక తర్వాత నువ్వేం చేసినా మళ్ళీ దొరకదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం చేసినా దొరకదు. అది అంతేనా? దొరకదు అంటారు. సో చూసారు కదా, చిన్న లైఫ్ స్టైల్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది, అంతే హ్యాపీనెస్ ఉంది, అంతే సాడ్ ఉంది, అన్నీ ఓవరాల్గా మిక్స్ చేస్తే చిన్న అనమాట. సో చాలామంది అనుకోవచ్చు అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు అంటే అదే సోక్ వల్ల చేస్తున్నారు, వాళ్ళకి ఒక హ్యాబిట్ అనుకోవచ్చు. బట్ వాళ్ళు ఇచ్చే డైలాగ్స్ కూడా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు అనుభవించి ఉంటేనే అంత మంచి డైలాగ్స్ వస్తాయి. తనైతే చాలా ఎమోషనల్ ఉంది. తనని ఎవరు కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయకండి, మంచి సపోర్ట్ ఇవ్వండి. తను ఇంకా మీరు సక్సెస్ చేసి తను ఒక మంచి స్టేజ్లో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఇంటర్వ్యూ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. బాయ్.